భాగస్తులు చేసినందుకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాము అందరికీ. ప్రభు తన మహాకృపను బట్టి ఈ కరోనా సమయంలో మనందరినీ మరి ఇంకా ప్రాణప్రాప్తులుగా ఉంచి ఆయన సన్నిధానంలో మనమందరం గడపడానికి ప్రభు తన మహాకృపను అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదే సమయంలో మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ పెద్దలు, సేవకులు, ఆయా సంఘాల్లో ఎల్డర్స్గా ఉన్నవారు కాబట్టి ఈ సమయంలో నేను ఏలియా గురించిన కొన్ని విషయాలని మనందరి ఎంకరేజ్మెంట్ కోసం చెప్పాలని నేను భావిస్తున్నాను. ఏలియా తన జీవితంలో ప్రభు కొరకు, ప్రభు మాట కొరకు నమ్మకంగా మరి ఆయన మాటను నెరవేర్చిన వాడిగా మనం చూడగలం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, నేను ఎవరి సన్నిధిలో నిలవబడి ఉన్నాను అని అంటున్నాడు. ఆ విషయాన్ని చెప్పిన తర్వాత ఏలియా అంటున్నాడు. మరి ఒకసారి మనం చూద్దామండి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక అంటున్నాడు. ఆయన తన జీవితంలో దేవుడు ఎక్కడికి పంపించాడో అక్కడికి వెళ్తున్నాడు. అదే సమయంలో గిలాదులో గుగ్గిలము స్వస్థత చేకూర్చేది. గిలాదు మనుషులు బలవంతులు. అలాంటి ప్రాంతంలో నుండి వచ్చిన ఆ యొక్క ఏలియా బలిష్ఠుడుగా ఉంటున్నాడు. మరి అయితే ధైర్యంగా దేవుని కొరకు నిలవబడిన వాడుగా ఉంటున్నాడు. మరి ఆయన మాట మనం చూస్తే, నా మాట ప్రకారము గాక అంటే యెహోవా జీవంతోడు దేవుని మాట ఇది. ఆయన పంపించాడు, ఈయన నెరవేరుస్తున్నాడు. అలాగే ఏలియా ఆ యొక్క మరి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళినప్పుడు కాకోలముల చేత ఆహారం పంపబడింది. ప్రతిదినము ఉదయము సాయంకాలము మాంసము రొట్టె. అన్ని దినాలు మరి కాకోలములు అంటే అవి వేరే వేరే ఒకటే తీసుకుని వెళ్ళిందని కాదు, కానీ అయితే దేవుడు ఎగ్జిక్యూట్ చేసి పంపించినప్పుడు ఆ వచ్చిన ఆహారాన్ని రోజు అదే ఫుడ్ తింటున్నా కానీ మరి ఎక్కడ సనిగిన వాడుగా లేడు. దేవుని మాటకు మరి విధేయుడిగా ఉన్నవాడుగా మనము చూస్తా ఉన్నాం. అలాగే ఏలియా మరి ఆ యొక్క ఓబద్యా దగ్గరకి వెళ్ళినప్పుడు మరి నేను 50 మంది చొప్పున 100 మంది చొప్పున నేను దాచిపెట్టాను అని నన్ను అంటున్నాడు. అయినా కానీ ఆ యొక్క చెడ్డ రాజు దగ్గరికి నేను ఇక్కడ ఉన్నానని చెప్పు అని చెప్పి పంపిస్తున్నాడు మాట. అంటే తను దేవుని కొరకు, దేవుని మాట కొరకు నిలవబడిన వాడిగా మనము ఏలియాను మనం చూడగలం. ప్రాణము పోతే పోయింది అన్నంత ధైర్యంగా అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అదే ఏలియా మరి మనం చూసినట్లయితే, మరి ఏలియా ఇశ్రాయేలీలు తోటి మనం చూసినప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలీల ఎదుట ఒక ఛాలెంజింగ్గా మరి మీరు ఆ యొక్క ఎంతకాలము రెండిటి మధ్య ఇదవుతా ఉంటారు. యెహోవా దేవుడైతే ఆయన వెంబడించండి, మరి మీరు దేవుడైతే బయలుని వెంబడించండి, రెండిటి మధ్య తడవులాడొద్దు అని అక్కడ యెహోవా కొరకు ఒక ప్రతిజ్ఞ చేసి ఒక ధైర్యంగా అక్కడ దేవుని కొరకు ఆ 12 రాళ్ళు ఏర్పరిచి ఇశ్రాయేలు గోత్రముల చొప్పున అక్కడ మరి 3 మార్లు ఆ వధింపబడిన ఆ యొక్క బలిని పశువు మీద ఆ యొక్క నీరు పోసి కందకము నింపి మరి దేవుని చేత అగ్ని
మరి ప్రార్థన చేసినప్పుడు అగ్ని దిగి వచ్చినట్టుగా ఆ ఇశ్రాయేలీయుల మధ్య సాక్షిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అదే విధంగా మన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని పెట్టిన ఆ యొక్క సందర్భాల్లో మనం బలంగా పనిచేయడానికి దేవుడు మనల్ని బలపరచును గాక. అలాగే మరి మనం చూసినట్లయితే మరి ఏలియా మరి మన ప్రభు అయిన దేవుడు 3 సార్లు మరి ఆయన ఆ యొక్క పర్వతాలు బద్దలైపోయినాయి, భూకంపం వచ్చింది. మరి తర్వాత కూడా పెద్ద మరి ఇవన్నీ గాలి అవన్నీ వచ్చినా గాని వాటిల్లో దేవుడు ప్రత్యక్షం కాలేదు. నెమ్మదైన స్వరంతో మరి మనతోటి మాట్లాడేవాడుగా ఉన్నట్టుగా ఏ సందర్భాలు అలాంటి బలమైన పరిస్థితులు అవన్నీ వచ్చినా గాని వాటిల్లో మన దేవుడు మరి అంత పరిస్థితులు శ్రమలు కఠినమైనవి వచ్చినా గాని వాటి ద్వారా కాదు కానీ ఆయన నెమ్మదైన స్వరంతో మనతోటి మాట్లాడే దేవుడుగా మనం ఉన్నట్టు చూస్తున్నాం. ఆ తర్వాత దేవుడు మరి ఏలియాను ఆ యొక్క హజాయేల్ను మరి యెహూను ఆ తర్వాత ఎలీషాను మరి ఏ హజాయేల్నేమో రాజుగా సిరియా మీద, మరి యెహూని ఇశ్రాయేలు మీద, ఆ తర్వాత ఎలీషాని మరి తన తర్వాత సేవకుడుగా ప్రతిష్ఠించమన్నప్పుడు అభిషేకించిన వాడిగా మనం చూస్తున్నాం. తన తరువాత తరాన్ని మరి తయారు చేసిన మరి ఏలియాను చూస్తున్నాం. ఏలియా జీవితంలో ఏ విషయంలో కూడా మరి దేవుడు చెప్పిన వాటిని తూచా తప్పకుండా పాటించిన వాడిగా మనం చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు మనము మన యొక్క వ్యక్తిగతమైన ఆలోచనలతోటి మనం కొన్ని ఏర్పాటు చేసుకుంటాం. నా వరకు నేను అనంతపూర్లో ఒక చర్చిని అది ఒక దాదాపుగా 600 మంది వస్తారు. అంత పెద్ద చర్చిలో మరి బాధ్యతాయుతమైన పనిలో ఉండి అక్కడంతా సేవ చేయొచ్చు. మరి నా పని కూడా నేను చేసుకుంటున్న సమయంలో దేవుడు అన్ని మంచి ఇల్లు ఇచ్చాడు, కారు ఇన్నోవా క్రిస్టా ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. ఇది నాకు ఇక్కడ బాగా సెటిల్ అయిపోయాను అనుకున్నా కానీ ఆల్ ఆఫ్ సడన్ 10 days లో దేవుడు అమెరికాకి తీసుకొని వచ్చేసాడు. ఆయన ఉద్దేశాలు ఆయన తలంపులు. మరి కెరీతు వాగు దగ్గర ఉన్న ఏలియాని మరలా అక్కడ సారెపతు విధవరాల దగ్గర తీసుకెళ్ళాడు. అక్కడ పోషింపబడ్డాడు. మరి అక్కడ ఆ విధవరాల కుమారుడు చనిపోయినప్పుడు ఆమె అన్ని రోజులు ఆ యొక్క ఆహారాన్ని తీసుకుంటున్నా గాని ఆ కుమారుడు చనిపోయిన తర్వాత బ్రతికించిన తర్వాత ఆమె అంటున్న మాటలు మనం చూస్తే 24వ వచనంలో 17:24లో ఆ స్త్రీ ఏలియాతో నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదుననెను. మరి ఇన్ని రోజులు ఆ ఆశ్చర్యక్రియ బుడ్డిలో నూనె తక్కువ కాలేదు, ఆ యొక్క తొట్టిలో పిండి తక్కువ కాలేదు. కానీ ఇన్ని రోజులు ఆహారాన్ని భుజిస్తున్న వాళ్ళు ఆ ఆశ్చర్యక్రియని దేవుడి తమ జీవితాల్లో చేసిన దాన్ని ఇది కాలేదు. కానీ ఆ కష్టం వచ్చినప్పుడు దాని నుంచి బయటకు వచ్చిన ఆ సందర్భంలో తన నిజమైన సాక్ష్యాన్ని తెలియజేస్తున్నట్టుగా అనేక సార్లు మన జీవితాల్లో కూడా మనము ఎన్నో విషయాల్లో మనము మరి చెప్పడానికి చెప్తాం కానీ ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క కృపను మనం చూచినప్పుడే మన హృదయాలను దేవుడు కదిలించి యథార్థంగా తన వైపు తిప్పుకునేవాడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఏలియా జీవితంలో ఈ గొప్ప కార్యాలను జరిగించి మరి ఆయన ప్రభువుకు నమ్మకమైన సాక్షిగా ఉండి ఎలీషాను కూడా మరి తన తర్వాత మరి ఒక ప్రవక్తగా అక్కడ ఉండేటట్టుగా సిద్ధపరిచిన మరి ఏలియాను చూడగలం. మన సంఘాల్లో కూడా మన తర్వాత మరి ఎవరున్నారు, మన తర్వాత వాళ్ళు ఎవరున్నారు, వారిని తయారు చేయడంలో ప్రభువు మనకు కూడా ఆ జ్ఞానాన్ని అనుగ్రహించినట్లుగా మనం ప్రభువుని అడుగుదాము, అలాగ ముందుకు సాగుదాము. వీరందరూ ఇంకా ఎక్కువ వాక్యం తెలిసిన వాళ్ళు జస్ట్ ఏలియా జీవితంలో ఈ గొప్ప అనుభవాలను మన జీవితాల్లో కూడా అప్లై చేసుకొని వాటి ప్రకారంగా ప్రభువుకు నమ్మకంగా ముందుకు సాగడానికి ప్రభు తన కృపను మన ఎడల విస్తరింప చేయను గాక. మీ అందరికీ
థ్యాంక్ యూ బ్రదర్, హృదయపూర్వక థ్యాంక్ యూ అండి. మరి ఈ సమయంలో బాబురావు అన్న గారు బెంగళూరు నుంచి చెప్పబడిన కొద్ది మాటల కొరకు మరొకరు చెప్పబోతున్నారు. వారి కొరకు బెంగళూరు నుంచి బాబురావు అన్న గారు ప్రార్థన చేయాల్సిందిగా ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నాము. అందులోండి ప్రార్థన చేసుకుందాం. దయా కనికరం కలిగినటువంటి తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మహిమ కలిగినటువంటి మా దేవుడవు, మా తండ్రివి, అన్ని చూస్తున్నటువంటి దేవుడవు, అందరి అవసరాల కొరకై మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ దాసుల్ని తండ్రి నాయన, మరి మా సహోదరుడు ఏలిని గురించినటువంటి కొన్ని సంగతులు నాయన మా ముందు ఉంచారు, మీకు స్తోత్రాలు. అవును తండ్రి, ఏలియా మీ పక్షాన వహించినటువంటి గొప్ప ప్రవక్తగా తండ్రి మేము గమనిస్తూ ఉన్నాం. దయగల తండ్రి మీకు స్తోత్రాలు. మీ ప్రవక్తను తండ్రి మీరు ఎలా పోషించారో, ఆయన ఎలా సహనము కలిగి కెరితివాగు దగ్గరను సారెపతు స్త్రీ యొద్దను అని ఎలా పోషింపబడ్డారో ఆ విషయాన్ని మేము విన్నాం. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగని నాయన ఎక్కడ సనగకుండా, ఎక్కడ గొనగకుండా నాయన ఉదయము సాయంత్రము అదిగో ఆ మాంసము రొట్టె పంపిస్తూ ఉండగా రోజు మాంసము రొట్టెనా అన్నటువంటి భావన ఆయనలో కనబడలేదు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగనే తండ్రి, మీ బిడ్డలందరినీ మీరు ఏర్పాటు చేసుకున్నందుకై మీకు స్తోత్రాలు నాయన. ఈ విషయములో తండ్రి అందరం కలిసి ఈ పెద్దల సదస్సులో మీ దాసుని బలపరిచి మీరు నాయన మా అందరితో మీరు ఉండి మీ నామునకు మహిమ కలిగించుకోండి. ఇంకా మిగతా వారు చెప్పబోతూ ఉండగా ప్రభు వారితో మీరు ఉండండి. సమయోచితమైనటువంటి ఆలోచన కలిగి మాట్లాడుటకు తండ్రి మీరు సహాయము చేయమని, ఘనతా మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. అలాగున థ్యాంక్ యూ అన్నగారు. అలాగుననే మన మధ్యలో దైవానంద క్రిస్టఫర్ గారు ఉన్నారు. వారు కూడా అమెరికాలోనే ఉంటారు. దైవానంద క్రిస్టఫర్ గారు కొద్ది నిమిషాలు మనతో దేవుని మాటలు పంచుకుంటారు. మరి యెహోయాష్ అన్న, దయానంద గారు ఇద్దరు అన్నదమ్ములు వరుస అవుతారు. వాస్తవానికి వీరిద్దరి భార్యలు అక్క చెల్లెండ్రు. పెద్దామనేమో యెహోయాష్ గారు చేసుకున్నారు, రెండోదేమో సునీత గారిని దయానంద గారు చేసుకున్నారు. వాళ్ళ నాన్నగారు కూడా నాకు బాగా పరిచయం. యేసుదాస్ గారని అనంతపూర్లో ఉండేవారు. దేవుని కృపను బట్టి ఈరోజు మనతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటారు. అందరికీ ప్రభుపేట వందనాలు తెలుపుతున్నాను. బ్రదర్, నేను ఇంగ్లీష్ లో మాట్లాడుతానా? ఓకే అన్న. రతన్ రాజు అన్నగారు సహాయం చేయగలరా? టెర్రీ అన్నగారు ఎట్లా అన్నా? Okay. I greet you all in the precious name of our Lord and Savior Jesus Christ. ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభం తెలియజేస్తా ఉన్నాను. It is my honor and pleasure to be in the midst of you today this morning time. ఉదయకాలం మీ మధ్య నేను ఈ రీతిగా వాక్యాన్ని పంచుకోవడం మీ మధ్య ఉండడం సంతోషం. At this time, I would like to thank God for giving me this opportunity, and also I would like to thank Brother T. Rajpal and the elders of this group for giving me this opportunity. Really, I'm really honored to be in the midst of you today this morning. ఈ రీతిగా సేవకుల సదస్సులో మరి ప్రభుతో మీ అందరితో కలిసి సహవాసం చేయడానికి రాజ్పాల్ గారేమి సంఘస్థులేమి మీరు నాకు ఇచ్చిన ఈ చక్కని
సహవాస భాగ్యాన్ని బట్టి నేను ప్రభువుకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. నేను వ్యక్తిగతంగా ఆనందిస్తూ ఉన్నాను. Okay, this time I just want to share a few thoughts from the book of Micah, 3rd chapter. మీకా గ్రంథంలో 3వ అధ్యాయంలో వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. Here the prophet Micah is writing to the elders and the elders, leaders and the prophets of the people of Israel and people of the Israel. మీకా ఇక్కడ పెద్దలైన వారికి, నాయకులైన వారికి, ప్రవక్తలైన వారికి ఆ 3 తరగతుల పని కలిగినటువంటి దేవుని బిడ్డలకు ఆయన వ్రాస్తూ ఉన్నాడు. So here we see in those days the God used to send the message to the people through the leaders, through the prophets. So that's how the God used to convey the message to the people in those days. పరమందున్న ప్రభువు భూలోకంలో తన బిడ్డల కొరకైనటువంటి సందేశం, పరలోకపు సందేశాన్ని పంపించడానికి భూలోకంలో తనకంటూ పెద్దలైన వారిని, నాయకులైన వారిని, ప్రవక్తలను ప్రభువారు ఏర్పాటు చేసుకున్నాడు తన యొక్క సాధనాలుగా. God was dealing with the leaders with very tough. He was not Gentile with sometimes leading. When God was dealing with the leaders, he was very tough on them. భూలోకంలో ఉన్నటువంటి తన పనివారులైనటువంటి నాయకులను గురించిన విషయంలో ప్రభువారు అనేక సందర్భాల్లో ఆయన చాలా కటువుగా ఉన్నాడు, సరళంగా లేరు. So here we see sometimes we as believers and we as the leaders, we always stick on the titles, like I'm a pastor, I'm a leader, I am so and so person. We like to be identify ourselves using the title. చాలా సమయాలలో కూడా, సందర్భాల్లో కూడా ప్రభు పనివారులముగా ప్రభు మనకిచ్చినటువంటి ఆధిక్యతలను బట్టి మనము పాస్టర్స్గా కానీ లీడర్స్గా కానీ మనం అతిశయించే వారంగా ఉన్నాం. So today, this night time, I just want to show you one example from the book of John. Before we go to the book of Micah, I just want to show you the one example from the John chapter 21st chapter. John 21st chapter, first 3 verses we see this. There's a small story that has happened when Lord Jesus Christ was resurrected. మీకా గ్రంథంలో మనం ఎన్నుకున్నటువంటి 3వ అధ్యాయంలో ఉన్న సంగతులను ధ్యానం చేయడానికి ముందుగా యోహాను సువార్తలో ఉన్నటువంటి 21వ అధ్యాయంలో మరి ప్రభువారు, క్రీస్తు ప్రభువారు మృతి నుంచి తిరిగి లేచిన తర్వాత పునరుద్ధారుడైన ప్రభువారు తన శిష్యులు మరలా తనకు పనిని వదిలిపెట్టి వారు తనకు అవిధేయులై వారు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు వారిని సంధించిన సందర్భం అక్కడ మనం చూస్తాం. 21వ అధ్యాయం యోహాను. Yeah, here we see the Simon Peter is calling some of the disciples by name Thomas, Didymus, Nathanael from Cana to Galilee, and some of Zebediah and 2 other disciples. There were a bunch of disciples there with the Peter. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దాదాపుగా 7-8 మంది శిష్యులు ఉన్నారు పేతురుతో కలిసి. సీమోను పేతురు, దిదుమనుడు తోమా, కానావాడైనటువంటి నతానియేలు, జెబెదయి కుమారుడు, ఇంకా అనేకులు అక్కడ మనకు జ్ఞాపకం. వీరందరూ కూడా మరి ఆ చేపలు పట్టడానికి వెళుతున్నట్లుగా ప్రభు చిన్న పనిని ప్రక్కన పెట్టి ప్రభు మోపిన కాడిని మోయకుండా వారి సొంత ఇష్టం నెరవేర్చుకొని వెళ్తూ ఉన్నారు. So in the 3rd verses we see the Peter is saying, I am going out to fish. పేతురు అంటా ఉన్నాడు 21వ అధ్యాయం 3వ వచనంలో పేతురు అంటా ఉన్నాడు, నేను చేపల పట్టబోదునని వారితో చెప్పగా వారు మేమును నీతో కూడా వచ్చేదమని వారు వెళ్ళి దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. So here the Peter is not inviting them, hey, I'm going for fishing, you also come with me. Peter is not inviting. Peter is saying, I am going fishing. Can you see that verse as he says? Yes, I am going. He's not inviting them, no? Yeah. So it's పేతురు తనతో ఉన్నటువంటి సహచరులను చేపలు పట్టకు రమ్మని వారిని ఆహ్వానించట్లేదు, కానీ తన పని ఏంటో తనేం చేయబోతున్నాడో చెప్తా ఉన్నాడు. Peter is saying, I am going fishing. So some Simon Peter told them, and they said, we will also go with you. So other disciples said, okay, we will go with you. But Peter is not inviting them.
పేతురు అయితే తాను ఏం చేయబోతున్నాడో వారితో చెప్తే తత్తిమరి శిష్యులేమో మేము కూడా వస్తామని వారు ఆయనతో కలిసి వెళుతూ ఉన్నారు. So here we see the leadership, like after the story, we know that there was a failure. But here we see, if Peter could have said, come, let's go see Jesus, the disciples could have followed him. But Peter is leading the people in a wrong direction. So he's influencing, even though he was not a leader, but he's influencing the people to go in the wrong direction. ఇక్కడ పేతురుని మనం ఒక నాయకుడిగా చూస్తా ఉన్నాం. అయితే ఈ నాయకుడు సరి అయిన పద్ధతిలో తన శిష్యులను ప్రభు దగ్గరికి నడిపించడం లేదు. తన సొంత చిత్తాన్ని నెరవేర్చడానికి, ప్రభువుకి భిన్నంగా ప్రవర్తించడానికి వెళుతూ ఉన్నాడు. తదనుగుణంగా తాను విఫలుడయ్యాడు, వేరే వాళ్ళు కూడా విఫలులయ్యారు. దే ఫెయిల్డ్. So here we see, if Jesus Christ, if the other disciples could have said, Peter, why did you bring to this? And Peter could have said, I didn't invite you, I said I'm going, so you people followed me. So the Peter could have answered them, because of the failure. If the people could have asked him, hey, you directed us to go to the fishing, but we failed. So here the Peter is using a very tricky word. He didn't say I'm going, like these people, they followed him. పేతురు చాలా మరి మాట్లాడుతున్న మాటల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే తాను ఏ రీతిగా ఒక స్లిప్పరీ వర్డ్స్ ఉపయోగిస్తూ ఉన్నాడు. నేను వెళుతూ ఉన్నానంటాడు, వాడు రమ్మనలేదు. కానీ అయితే కడగ మనం చూస్తే వారు వెళ్ళిన పని వాడు ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిన తర్వాత కూడా పేతురు మాట్లాడడానికి ఆస్కారం ఏమని, నేను మిమ్మల్ని పిలవలేదు కదా అని చెప్పుకోవడానికి, తప్పించుకోవడానికి అవకాశం ఉంది. But still, here what we are learning in this lesson, sometimes we influence people. So as a leaders, as a pastor, what decisions we take, the people will follow us, whether it is good or bad. So before we take the decision, it's very important as a leader to know what decision am I taking. కాబట్టి చాలా ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే, ప్రభు చేతిలో మరి నాయకులముగా, ఆయన చేతిలో పనివారులంగా మనం తీసుకునే నిర్ణయాలు అది ప్రభుకి మహిమ తెచ్చేవిగా ఉండాలి. మనం తీసుకునే నిర్ణయాల వలన ప్రభుకి ఘనత రావాలి. ఆ తీసుకునే నిర్ణయాలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి మనం తీసుకోవాలి, కానీ భిన్నంగా తీసుకోకూడదు. Yeah, here we learn from the Peter, so what we are learning means, like as a leaders, we influence people to do certain things, but how far we are doing God's will, or otherwise we are doing our own will. We use people to be behind us. నాయకులుగా, ప్రభు పనివారులుగా మనం తీసుకునే నిర్ణయాలు ఇతరులు ఏదిగా ప్రభావితం చేస్తా ఉన్నాయి. కాబట్టి మనం తీసుకునే నిర్ణయాలు ఇతరులను ఆత్మీయంగా ప్రభావితం చేయాలి. ప్రభుకి ప్రయోజనకారులుగా ఉండలాగున ప్రభావితం చేయాలి. అంతేకాని దానికి భిన్నంగా మనం ఏమీ చేయకూడదు. Okay, so here let's go to a book of with this thought, let's go to the book of Micah, the 3rd chapter. Here the God is talking to the leaders and the prophets. He's talking to the leaders. ఇక్కడ 3వ అధ్యాయంలో, మికా గ్రంథంలో 3వ అధ్యాయంలో ప్రభు నాయకులతో మాట్లాడుతూ ఉన్నాడు. Here we see, can you read somebody in Telugu, like the first 2 verses? Sure. I'll read. నేను ఇలాగ ప్రకటించుతని, యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, ఇశ్రాయేలు అధిపతులారా, ఆలకించుడి. న్యాయమును ఎరిగినుట మీ ధర్మమే కదా. అయినను మేలు నా హెచ్చరించుకొని కీడు చేయని ఇష్టపడుదురు. నా జనుల చర్మము ఊడదీసి వారి ఎముకల మీద మాంసము చీల్చుచుందరు. నా జనుల మాంసమును భుజించుచు వారి చర్మమును ఒలిచి వారి ఎముకలను విరిచి, ఒకడు కుండలో వేయి మాంసమును ముక్కలు వేయినట్లుగా బాణలో వేయు మాంసముగా వారిని తుతులుగా నలుగుగొట్టుచున్నారు. వారు దుర్మార్గతను అనుసరించి. Is it enough? Yeah, that's enough. Yeah. Here we see here the God is warning people, the judgment is coming, and those who offer the pardon will be repented. ఇక్కడ ప్రభువారు మరి ఇశ్రాయేలు యొక్క అధిపతులను, ప్రధానులతో ఆయన కటువుగా మాట్లాడుతూ ఉన్నారు. వారు పశ్చాత్తాప పడాలని, వారు చేసిన దానికి వారు పరితాపం చెందాలని, ఆ రీతిగా చేస్తే వారికి మేలు క్షేమని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. In this 7 short chapters, Micah presents this true picture of God, that Almighty Lord
as he hates sin but loves the sinner. ఈ యొక్క మీకా గ్రంథంలో 7 అధ్యాయాల్లో కూడా ప్రభు వారు తను ఏ రీతిగా పరిచయం చేసుకుంటూ ఉన్నాడంటే ఆయన పాపులను ప్రేమించేవాడే కానీ పాపాన్ని ద్వేషించేవాడు. So in this third chapter we see he's talking to the leaders of the Jacob and the rulers of the house of Israel. He says you hate good and love evil. ఇక్కడ 3వ అధ్యాయంలో ప్రారంభంలో మనం చూస్తే యాకోబు సంతతి యొక్క ప్రధానులారా ఇశ్రాయేలు అధిపతులారా ఆలకించుడి, న్యాయమును ఎరిగినుట మీ ధర్మమే కదా, ఆయనను మేలు నసహించుకొని కీడు చే నిష్ఠపడుదురు అని అంటా ఉన్నాడు. Here we see the leaders, they know what is good, but what they're doing, they're hating the good and they're loving the evil. That's what the leaders are doing here. అధిపతులైన వారు ఇక్కడ ఏం చేస్తా ఉన్నారు, సత్యం అంటే ఏంటో వారికి తెలియదు, కానీ సత్యాన్ని ప్రేమించకుండా అసత్యాన్ని ప్రేమిస్తా ఉన్నారు, చెడును జరిగిస్తా ఉన్నారు. So if you see this word, same thing we read in Hebrews 1:9, we see the opposite of this. Hebrews 1:9. Can you please read Hebrews 1:9? Yeah, sure. హెబ్రీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో కూడా వ్రాయబడినటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఏమైనా వ్రాయబడింది ఉంటే నేను చదువుతా ఉన్నాను. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారికి అందరికంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. Here we see here the leaders, what they're doing, they are hating good and they're loving the evil. That's what the people are doing here in the Malachi first chapter and the second verses. We see they hate good and they love evil. That's what they're doing, the leaders are doing here. అక్కడ 3వ అధ్యాయం ప్రారంభంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం, వారు సత్యాన్ని వారు ప్రేమించడం లేదు, అసత్యాన్నే ప్రేమిస్తా ఉన్నారు, ప్రభు కార్యతగా వారు భిన్నంగా జీవిస్తా ఉన్నారు. Here we see in Hebrews 1 we see people, those who are saved, people, those are God's children, what they do, they love righteousness and they hate wickedness. That's what the leaders has to do. దేవుని బిడ్డలముగా తిరిగి జన్మించిన వారముగా ప్రభువు బాధ్యత అనుగ్రహించబడిన పనివారులముగా ఆయన చేతుల పనివారులుగా మనం ఏం చేయాలో హెబ్రీయుల రాసిన పత్రిక 1:9 చక్కగా వ్రాయబడింది. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించి. మనం నీతిని ప్రేమించాలి, దుర్నీతిని ద్వేషించాలి. So here we say the God is saying, therefore your God has set about all above your companions by anointing you with the oil of people, those who love righteousness and hate wickedness. The God is setting them, like the anointing with the oil of joy. That's a promise what God is doing to the people, those who love righteousness and hate wickedness. ఈ రీతిగా నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషిస్తే ప్రభు అనుగ్రహించేటటువంటి ఆ యొక్క బహుమానం ఏంటో ప్రభు ఇక్కడ వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు, అందుచేత దేవుడు నీతోటి వారందరికంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. Here the leaders are what they're doing. In Micah 3rd chapter we see they hate good and they love evil. So what these people are doing, they tear the skin from my people and the flesh from their bones, and who eat my people's flesh. See, that's what they're doing here. The people are doing because yes. యాకోబు సంతతి యొక్క అధిపతులంట, ఇశ్రాయేలు అధిపతులంట, వారు ఏం చేస్తూ ఉన్నారు, వారు మరి మంచిని వారు ద్వేషిస్తా ఉన్నారు, చెడును వారు జరిగిస్తా ఉన్నారు. అది ఎలాగ జరిగిస్తున్నారు ఇక్కడ రాస్తా ఉన్నారు 3వ వచనంలో, నా జనుల మాంసమును భుజించు, వారి చర్మమును ఒలిచి వారి ఎముకలను విరిచి ఒకడు కుండలో వేయి మాంసమును ముక్కలు చేయనట్లు బాణలో వేయచ్చు మాంసముగా వారిని తుతులుగా పగులుగొట్టుచున్నారు. Yeah, see here in the 3rd verses we read, who eat my people's flesh. The God is saying my people. See, these people are eating the flesh of me, like they're not, it is just a metaphor what God is comparing them, but literally they are not eating the flesh, or they are not tearing the skin. The way they're treating the way they're treating the people, the God is comparing them. He says my people who eat my people's flesh.
3వ అధ్యాయం 3వ వచనంలో అక్షరార్థంగా ప్రభు ఇక్కడ చెప్పడం లేదు కానీ అలంకార భాషలో ఆ యొక్క నాయకులైన వారు అధిపతులైన వారు ఎంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారో అక్షరార్థం కాదు, అలంకార భాషలు చెప్తా ఉన్నాడు. నా జనుల మాంసమును భుజించుచు అనే మాట, మాంసమును భుజించుట అనేది అలంకార భాష. అంత విపరీత ప్రవర్తనగా స్వార్థంతో ప్రవర్తిస్తూ ఉన్నారని. నా జనుల మాంసమును భుజించు వారి చర్మమును ఒలిచి అని అంటా ఉన్నాడు. So my people, see, it's a God's people. That's what the leaders are doing. What they're doing, they are persecuting the God's people. That's what here God says, "Who eat my people," you know. So as you leaders, you know, like God given the people, His people in hands of you. నీ చేతిలోకి నా ప్రజలను నేను ఖాయమని ఇస్తే వారి క్షేమం కోరి వారి యోగక్షేమాలను చేయమని నీ చేతిలో నా యొక్క ప్రజలను ఉంచితే నువ్వు నా ప్రజలకు నువ్వు మేలు చేయడం లేదు, క్షేమం కలగలేదు, వారిని నీవు పర్సిక్యూట్ చేస్తా ఉన్నావు, వారిని హింసల పాలు చేస్తున్నా అని చెప్పి ఆ యొక్క నాటి అధిపతులతో ప్రభు వారు కటువుగా మాట్లాడుతున్నాడు. As a leader, what God is saying, let's turn to 2 Corinthians 10:8, which says, can we turn to 2 Corinthians? యా, 2వ కొరింథీ 10వ అధ్యాయం 8వ వచనం. 2వ కొరింథీ 10వ అధ్యాయం 8వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. Yeah. Can you read? పడత్రోయట కాక మిమ్మల్ని కట్టుటికే ప్రభు మాకు అనుగ్రహించిన అధికారంను గూర్చి నేను ఒకవేళ కొంచెం అతిశయంగా అధికముగా అతిశయపడదు పడినను నేను సిగ్గుపరచబడను. మళ్ళా చదువుతున్నాను, 10వ అధ్యాయం 8వ వచనం. పడద్రోయట కాక మిమ్మల్ని కట్టుటికే ప్రభు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి నేను ఒకవేళ కొంచెము అధికముగా అతిశయపడను, నేను సిగ్గుపరచబడను. Here we see the Paul is writing to the church of Corinthians. He says, the Lord gave us for building up. You know, like God gave the people to build up the church. That's what he's saying here. Building up, you know, rather than pulling down. As the leaders, what we are doing, God has given the church members in your church, like what you people are doing. Are you building up? Are you pulling them down? That's what the Corinthians we read about. ఈ యొక్క 8వ వచనం చాలా విశేషమైనటువంటి మాట. దేవుని చేత పని అప్పగించబడిన వారముగా, పనివారులముగా, నాయకులముగా, అధిపతులముగా దేవుడు మనకి ఇచ్చినటువంటి పనిని మనం కడుతూ ఉన్నామా, దాన్ని మనం పడగొడుతూ ఉన్నామా? కట్టే పనిలో మనం ఉండాలి కానీ పడగొట్టే పనిలో ఉండకూడదని ఈ వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. Here we see the God gave the authority to the people to build up, not to pull them down. So the leadership is very clearly here. The God gave the leadership to the people in the hands of people to build the church, build these people, you know, like that's what he's saying here in Malachi. We read that, you know, my people. So those people, what they do, they're eating the flesh, they're tearing down. But here the Paul is writing to the church of Corinthians, building up. So God has given you the responsibility to building up the church. అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం, పాత నిబంధనలో మీకా గ్రంథం 3వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడ చాలా శోచనీయమైనటువంటి విషాదకరమైన సంఘటన నాయకుల్లో మనం చూస్తా ఉన్నాం. కానీ ఇక్కడ 2వ కొరింథీ 10:8లో పరిశుద్ధాత్ముడు రాస్తా ఉన్నాడు, ప్రభు అప్పగించినటువంటి పనిని పనివారులుగా, అది కట్టే పనులు, సంఘాన్ని కట్టే పనులు, ఆత్మలు సంపాదించే పనులు, సంఘ క్షేమం కొరకై ప్రయాసపడేవారుగా నాయకులైన వారు ఉండాలి. So in later on in the book of Micah, 3rd chapter 4th verses we read. So when this leader, you know, when these leaders they are doing like this. So when you read in the 4th verses, we see when they cry out to the Lord and He will not answer them. That's what He's telling to the leaders, you know. నాయకులకు తెలియజేస్తా ఉన్నాడు 3వ అధ్యాయం 4వ వచనంలో, మీరు ఇలాగా చేస్తున్నారు కనుక నేను నియమించినటువంటి షరతులకు లోబడి మీరు మరి పనిచేయడం లేదు కనుక మీరు ప్రార్థన చేసినా నేను మీ మొరను ఆలకించను అని 4లో అంటా ఉన్నాడు ప్రభువారు. So here, you know, like here I'm going to end up this, you know, with this few thoughts. So as the leaders, you know, like, are we building up? Are we tearing up our people? కనుక ఈ యొక్క ప్రాముఖ్యమైన అంశంతో నేను వతను ముగిస్తా ఉన్నాను. ప్రభు మనకు పని అప్పగించబడి ఉండగా ప్రభువే మనకు పని
మనల్ని మెచ్చి మనల్ని ఎంచి సమర్థులుగా చేసి పని అప్పగించి ఉండగా మనము సంఘాన్ని కడుతున్నామా, ఆత్మను సంపాదిస్తున్నామా, వారి క్షేమాభివృద్ధి కలుగు చేస్తున్నామా, లేకుంటే సంఘాన్ని మనం పడగొడుతున్నామా ఆలోచన చేద్దాం. If you have time, read this. The third chapter is really very interesting. He's writing to the prophets, like the prophet, what is the duties, but what these prophets are doing. And again, in the 9th verses, he's writing to the here this leaders of house of Jacob, rulers of the house of Israel. He's writing them, the people, how they treated these people, God's people, they given to them. How did they treat, and what was the result, and what were the consequences they had to face because of their disobedience. 3వ అధ్యాయం 9వ వచనం రాస్తా ఉన్నాడు. యాకోబు సంతతి వారి ప్రధానులారా, ఇశ్రాయేల్ అధిపతులారా, న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువాలారా, ఈ మాట ఆలకించుడి. హత్య చేయుట చేత సియోనును మీరు కట్టుదురు, దుష్టత్వము జరిగించుడి చేత యెరూషలేమును మీరు కట్టుదురు. జనుల ప్రధానులు లంచం పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు శోధ చెప్పుదురు. ఆయనను వారు యెహోవాను ఆధారము చేసుకొని యెహోవా మన మధ్య ఉన్నాడు కదా, ఏ కీడు మనకు రాదనుకొని అనుకొందురు. కాబట్టి చేను దున్నబడినట్లు మిమ్మల్ని బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కొప్పలగును, మందిరమున్న పర్వత అరణ్యంలోని ఉన్నత స్థలములే అగును. So in this chapter, if you read, there are so many lessons to learn out of this chapter, but still I'm just ending up here just to give a few side thoughts as the leaders, like what we are doing, the responsibility God has given us. Are we building up, or we are tearing up the responsibility what God has given to us? నాయకులముగా మరి దేవుని చేతిలో పనివారులముగా మనము ఎలాగా దేవుని పరిచర్య జరిగించాలి, ఈ 3వ అధ్యాయం చక్కని సంగతులను బోధిస్తూ ఉండగా మనము సంఘాన్ని కట్టేవారముగా, ఆత్మను సంపాదించే వారంగా ఉందాం. ఆ రీతిగా ప్రభు పనుల ముందుకు సాగడానికి ప్రభు ఇచ్చిన ఈ తలంపులను మీతో పంచుకుంటూ ఉన్నాను. May God bless these few thoughts, and I would like to thank you all for your time, and for Brother Rajpal for giving me this opportunity. మీ అందరూ నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ముఖ్యంగా రాజ్పాల్ గారికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. But like this time is really very tough time in India, because I'm watching the news here. So many people are dying, as we children of God, it is our responsibility to pray for them. We have to stand between the people, those who are dead and those who are living. We have to pray for them. So we have to help the people, those who are in need. So we are praying for you people there in India. భారతదేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చాలా శోచనీయం. ఉన్నటువంటి COVID-19 ఈ యొక్క సెకండ్ వేవ్ వలన చాలా మంది మానేస్తా ఉన్నారు. దేవుని సేవలుగా మనం ఏం చేయాలి? మరి ప్రభు సన్నిధిన వారి కొరకే మనం ప్రార్థన చేయాలి. ఈ యొక్క పాండమిక్ తొలగిపోలాగా మనం ప్రార్థన చేయాలి. Because we see many people are dying without knowing Christ, like people those are dying without knowing Christ. It is our responsibility that what we are doing for them. We have to pray for them, and as a church, we have to work for the salvation. భారతదేశంలో అనేక మంది చనిపోతా ఉన్నారు. కోవిడ్ వైరస్ వలన చనిపోయే వారిలో ఎవరైనా కానీ ప్రభు నమ్ముకోకుండా చనిపోతే ఆ బాధ్యత నీది నాదే, సేవకులుగా మనం బాధ్యత నిర్వర్తించలేదు అని ప్రభు రూఢిగా మనతో మాట్లాడుతున్నాడు. కనుక మనం ప్రార్థన చేద్దాం. Okay, thank you all. Thank you. May God bless you. Few thoughts. అందరికీ వందనాలు చెల్లిస్తామని ఈ వాక్యాన్ని ప్రభు దీవించును గాక. ఓకే బ్రదర్. థ్యాంక్స్ అన్న. ఇద్దరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. క్రిస్టఫర్ గారు ఆఖర్లో ఇంత బాంబు వేశారు మనకి. ఏంటో చెప్పండి అది. ఒకవేళ ఎవరైనా సువార్త విని విశ్వసించక చనిపోతే ఆ లెక్క దైవ సేవకులు పెద్దలు మనం అప్పచెప్పాలి అని చెప్పారు. అర్థమైంది కదండి. వాస్తవంగా కూడా మన కళ్ళ ముందు ఎంతో మంది రాలిపోతున్నారు. వారందరి విషయంలో మనం మౌనంగా ఉంటే లెక్క చెప్పాల్సిందే. కనుక ఈ విషయాన్ని అర్థం చేసుకునండి. దేవుని దాసులుగా, నాయకులుగా ఎలా ఉండాలో చాలా అమూల్యమైన విషయాలు
క్రొత్త తలంపులు. చాలా మంది చెప్తా ఉంటారు కానీ ఈ తలంపులు చాలా విశేషంగా క్రొత్తగా ఉన్నాయి. దేవుడు ఆయన్ని ఇంకా బలపరిచి బ్రదర్ని మరింత చక్కగా మన పరిచర్యలో ఆయన్ని ఉపయోగించాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. ఇరువురు అన్నదమ్ములకి ఇద్దరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అదే సమయంలో మరి చెప్పబడిన వర్తమానం కొరకు చెప్పబోయే మరింత కొన్ని దైవ తలంపుల కొరకు మన మధ్యలో ఉన్న టెర్రీ అన్నగారు ప్రార్థన చేస్తారు. టెర్రీ అన్నగారు. ప్రార్థన చేసుకుందామండి. ఇంతవరకు మంచి వర్తమానం అందించిన దయానంద సహోదరుడికి నా హృదయపూర్వకమైన వందనాలు. వాళ్ళ బ్రదర్ కూడా చాలా చక్కటి సమాచారాన్ని అందజేశారు. కనుక మనం దేవునికి ఎంతో కృతజ్ఞమై ఉన్నాం. కనుక మనం ప్రార్థన ద్వారా దేవునికి స్తుతులు తెలియజేద్దాం. కృపామయుడు మహోన్నతుడు వగు మా పరలోకపు ప్రియ తండ్రి, మరి ఈ యొక్క అద్వితీయమైన సమయం సేవకుల పరిచారకుల సదస్సు జరుగుతూ ఉండగా అందులో వర్తమానాల కొరకు, మంచి వర్తమానాల కొరకు ఆహ్వానింపబడినటువంటి మరి ప్రభువా నీ బిడ్డలు నీ యొక్క ఆత్మచేత దీనులై నీ దగ్గర నుంచి పొందినటువంటి మంచి వార్తను మాతో పంచుకున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అవును, ఒక నాయకుడు తన జీవితంలో ఒక్క మార్గంలోకి నడిపించగలడు. ఒక నాయకుడు దేవుణ్ణి ప్రేమించి న్యాయ నీతి ధర్మ మార్గంలోకి నడిపించగలడు అన్నటువంటి ఒక మంచి వర్తమానం మనం విన్నాం. అందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అన్నిటికంటే మిన్నగా మరి ఒక సువార్థికునిగా నేను సువార్తను తెలియజేయకపోయినట్లయితే నాకు శ్రమ అని చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. మాకు శ్రమ, ఎందుకంటే మా పక్కనే ఎంతో మంది కరోనాతో మరణిస్తూ ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళడానికి కూడా మాకు సమయం లేకుండా అయిపోయింది. ఇంకా వారిని పోగొట్టుకున్నామే. వారు ధవల సింహాసనం ముందు నిలబడతారే, వారు చెప్పే సమాధానం అది ఎంత శోచనీయమైనటువంటి సమాధానంగా ఉంటుంది. అందుకు నేను లెక్క చెప్పాలి. వారి రక్తం నా చేతుల్లో ఉంది. ఎందుకంటే నేను నిజరక్షకుడైన యేసుక్రీస్తు గురించి వారికి తెలియజేయలేకపోయినాయని, నేను క్షోభపడే దినములు ముందుకున్నాయన్నటువంటి గుర్తింపు కలిగించిన నీ మంచి వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రేమగల ప్రభువా, ఈ సదస్సుని మహిమార్థమే జరిగిస్తున్నావు నాయన. సహోదరుడు రాజ్పాల్ గారిని మీరు భారంతో నింపారు. హృదయంలో భారం. ఎవరు నశించడం నా ప్రభువుకి ఇష్టం లేదు గనుక నాకు తెలిసినంత మంది కూడా సువార్తలో వాళ్ళు ప్రవీణులు కావాలి, సువార్త చెప్పాలి అన్నటువంటి ఒక మంచి దర్శనం వారికి మీరు ఇచ్చారు కనుక మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఇక నాయన ముందుకు కూడా మంచి మంచి వర్తమానాలు సిద్ధపరచుకొని వచ్చినటువంటి ప్రియజనులకు మీ పాదాలకు అప్పగిస్తూ, మీరే మాకు మంచి వర్తమానాలు వినిపించి ఈ దినమంతా కూడా మా హృదయం ఆత్మతో రంజిల్లి సువార్త నినాదాన్ని చేతిలో పెట్టుకొని ముందుకు సాగిపోయే భాగ్యం మాకు అనుగ్రహించమని మా ప్రభు రక్షకుడు అతి త్వరలో రానున్న యేసుక్రీస్తు వారి ప్రశస్త పవిత్ర నామంలో దీనులుగా ఆయన పాదాల దగ్గరికి వచ్చి ప్రార్థన మనవులు మీకు అప్పగించున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్నగారు. థ్యాంక్స్ సార్. అన్నగారు అలా ప్రార్థన చేయడంలో ఉన్న ఉద్దేశం, నిన్ననే తుమ్కూరులో కర్ణాటకలో వారింటి పక్కన నాగమ్మ అనే ఆమె అన్యురాలు, ప్రభువుని నమ్ముకోలేదు, నిన్న కోవిడ్తో చనిపోయారు.
అన్న వారికి సువార్త చెప్పలేకపోయారనే బాధ వారి ప్రార్థనలో ఉండిపోయింది. చూశారా? దయానంద బ్రదర్ చెప్పిన మాట ఆయన హృదయంలో అది పొడవబడినట్టు అయింది. నిజమే బ్రదర్, ఒక్కరిలోనే కాదు, మనందరిలో కూడా అలాంటి భారం ఉండాలి. దేవుని వాక్యాన్ని వారికి చెప్పి వారు నమ్మకపోతే అది వారి లెక్కే. కానీ మన బాధ్యత మనం చేయగలిగిన సామర్థ్యం మేరలో మనం చెప్పాలి. అవునన్నా, ఈ సమయం అవునన్నా, నాకు చాలా భారంగా ఉందన్న. ఇంకా మా పక్కలోనే ఉండేది, ఆమెకి ఎన్నోసార్లు మాట్లాడాను, అన్ని విషయాలు మాట్లాడాను, కానీ సువార్త గురించి ఎందుకు చెప్పలేదా, నాకు అవకాశం ముందుకు దొరుకుతుందని అనుకున్నానే కానీ ఇంత సడన్ గా ఆమె వెళ్ళిపోద్ది అన్నటువంటిది ఈరోజు. వెంటనే అంటే కొంచెం కష్టం అవుద్ది అన్న, పర్వాలేదు, లేకపోతే వేరే వారికి ఉన్నారా అన్న టైం సరిపోదేమోనని భయం. ఓకే ఓకే రైట్. లేకపోతే నేను ఒక పాట పాడతాను, ఉండండి. యాత్రికుడా సైనికుడా ప్రభు మాట చొప్పున పయనించేవాడా, శత్రువైన సాతానుని ఎదిరించేవాడా, యాత్రికుడా సైనికుడా, ఎడారిలో పయనమని ఏమియు భయపడకోయి, ఎండ తీక్షణం పైన బండగా నీళ్ళిచ్చునోయి, ఎడారిలో పయనమని ఏమియు భయపడకోయి, ఎండ తీక్షణం పైన బండగా నీళ్ళిచ్చునోయి, అంధకార సమయమా వెలుగుదారి చూపునోయ్, ఆపదల వలయమా విడువడు ఎడబాయడోయ్, తప్పి జారి పడిపోతే తప్పంతా నీదేనోయ్, యాత్రికుడా సైనికుడా ప్రభువు మాట చొప్పున పయనించేవాడా, శత్రువైన సాతానుని ఎదిరించే వాడా, యాత్రికుడా సైనికుడా, మధురంబగుమన్న మన ప్రభు సన్నిధి మానకు, మరులు గొలుపులో కాన ఆశలనే కోరకు, మధురంబగుమన్న మన ప్రభు సన్నిధి మానకు, మరులు గొలుపులో కాన ఆశలనే కోరకు, తిండి బోతుగా మారి తినుటకు కూర్చుండకు, అల్లరైన చేతులతో ఆడుటకు లేవకు, తిండి బోతుగా మారి తినుటకు కూర్చుండకు, అల్లరైన చేతులతో ఆడుటకు లేవకు, మత్తులోన చిక్కి ఆత్మ నష్టం కొని తెచ్చుకోకు, మత్తులోన చిక్కి ఆత్మ నష్టం కొని తెచ్చుకోకు, యాత్రికుడా సైనికుడా ప్రభు మాట చొప్పున పయనించేవాడా, శత్రువైన సాతానుని ఎదిరించేవాడా, యాత్రికుడా సైనికుడా, యాత్రికుడా ఓ సేవకుడా, యాత్రికుడా ఓ సైనికుడా. ఓకే, మరి కొంతసేపు క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం వచనం 31 చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొంచు విస్తరించుచుండెను. మరలా చదువుకుందాం ఆ వాక్యం.
అపోస్తలుల కార్యగ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. చిన్న ప్రార్థన చేద్దాం. జయం గల దేవా, మా రక్షకుడా, శిలువలో మా కొరకే బలి అయిన దేవుని కొరకలా ఘనమైన మీ నామమునకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. ఈ యొక్క మధ్యాహ్న వేళలో మీరు ఏర్పాటు చేసినటువంటి ప్రభా ఈ యొక్క జూమ్ మీటింగ్ ద్వారా సేవకుల పెద్దల సదస్సుకి మీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. ఈ నెల ఈ రీతిగా ప్రత్యేకంగా అననుకూల పరిస్థితుల్లో అయినాక మీ సన్నిధి వేడుక సహవాసాన్ని మేము కోల్పోక ఈ రీతిగా ప్రత్యామ్నాయంగా మీ యొక్క ఆలోచన బట్టి ఏర్పాటు చేసినటువంటి యొక్క మీటింగ్కి స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. ఈ సభలో మీ సన్నిధి మాతో నిలపండి. ఇప్పటి వరకు మీ దాసుని బలపరిచి ప్రభువా తండ్రి, నాయకులైన వారికి, సేవకులైన వారికి చక్కని సూచనలు మీరు అనుగ్రహించారు. మీకు స్తోత్రములు ప్రభా. మరి అల్ప దాసుడు మీ యొక్క సన్నిధిన ఎదురు చూస్తూ ఉండగా ప్రభువా తండ్రి, నైనా చదవలేక భాగాన్ని దీవించండి. అవసరమైన సంగతులు మీరు మాతో మాట్లాడడం, మొదలు బలపరచమని, మీ యొక్క పరిచయాలు బలంగా వాడబడుతూ చూపించమని, ఈ యొక్క జూమ్ మీటింగ్ ఎంతమంది అయితే ప్రభా మీ నామన చేరువచ్చున్నారో ప్రతి వారిని పేరు పేరు మీరు దర్శించండి. ప్రతి వారితో మీరు మాట్లాడిన ఆత్మీయంగా బలపరచమని, ముఖ్యంగా మీ పని వారిని బహుగా మీరు ధైర్యపరచమని, శ్రేష్టమైనటువంటి సేవన గురించి సంగతులతో వారిని నింపుమని, పరిచయం ఇంకనూ బలంగా వాడుకోమని సహాయం తెచ్చింది. పిలిచిన సమయంకి స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు ఘనమైన అవసరం పెంచి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మనం చదువుకునేటువంటి వాక్య భాగం 9వ అధ్యాయం అపోస్తలుల కార్యగ్రంథం 31వ వచనంలో, నాడు సంఘము ఏ రీతిగా క్షేమాభివృద్ధి అనే మాట, ఒకటే సంఖ్య వేసి అక్కడ కట్టబడుచు అనే మాట. నాడు యూదయ, గలిలయ, సమరయ దేశములంతటా సంఘము ఇదిగా కట్టబడుచున్నదో అక్కడ రాయబడింది. ఇప్పుడే ప్రియ సహోదరులు జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం కట్టేవారముగా ఉన్నామా, పడగొట్టేవారంగా ఉన్నామా అనేటువంటిది చాలా ఆలోచించవలసినటువంటి సంగతి. సంఘాన్ని కట్టడానికి, ఆత్మలను సమకూర్చడానికి ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ ఆనాడు ఆ రీతిగా దేవునికి చిత్తాన్ని బట్టి యూదయ, గలిలయ, సమరయ దీనంతటా సంఘము క్షేమాభివృద్ధి ఉన్నదట, కట్టబడుచున్నదంట. అదిగా కట్టబడ్డానికి యోగ్యులైన పనివారులు ఉన్నారు. ఈ 9వ అధ్యాయంలోనే ఆ యోగ్యులైన పనివారుల యొక్క ప్రస్తావన కూడా చేయబడింది. వారు ఎవరంటే 9వ అధ్యాయం 10వ వచనంలో అననీయ ఒకరు, రెండవదిగా చూస్తే బర్నబా 27వ వచనంలో 9:27లో బర్నబా, 1 అననీయ, 2 బర్నబా, 3వది పేతురు 32లో, 4వది 36వ వచనంలో సహోదరి శిష్యురాలుగా పిలువబడిన తబిత. అదే రీతిగా 43వ వచనంలో చూస్తే అక్కడ సీమోన్, చర్మకారుడైన సీమోన్, పేదవాడే కానీ సామాజిక స్థితి మరి అంత గుర్తింపు తగినగా లేకపోయినా కానీ ప్రభు పక్షంగా ఆయన ఏ రీతిగా ప్రభు కొరకై తన ఇంటిని, తన సేవక మరి ప్రభు యొక్క పనివారుల కొరకై అప్పగించి తన యొక్క ప్రభు పనిలో ఆయన ప్రోత్సాహం ఉన్నాడు. అక్కడ చర్మకారుడైన సీమోన్ గురించి వ్రాయబడిన మాట. మొత్తానికి పిల్లరా, ఈ 9వ అధ్యాయంలో సంఘము కట్టబడింది అని ఉన్నది. అయితే ఈ సంఘము కట్టబడడానికి ఎలాంటి వ్యక్తులు సహకరించారు అని జ్ఞాపకం చేసుకుంటా ఉంటే, శ్రేష్టమైనటువంటి సేవకులు, శిష్యులు, పనివారులు వారు పని జరిగించారు. 1 అననీయ అని, 2వది మరి బర్నబాని, 3వది మనం మరి రక్షణ పొందినటువంటి ఆ యొక్క పౌలును కూడా చెప్పుకుంటాం, 4వది పేతురు, 5వది తబిత, 6వది చర్మకారుడైనటువంటి సీమోన్. ఇలాంటి వారు నాడు సంఘాల్లో ఉన్నారు కనుక వారి యొక్క సేవా పరిచర్య అది నాణ్యమైన సేవా పరిచర్య కనుక
సంఘము నాడు ఆ రీతిగా కట్టబడుతూ మరి విస్తరిస్తూ ఉన్నదాన్ని మన విషయానికి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మధ్యాహ్నపు వేళలో ఈ 5-6 మంది గురించి మనం ధ్యానం చేయాలి. ప్రతి వారికి ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. శిష్యులుగా, సేవకులుగా, పనివారులుగా వారికి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు, ఎవరి ప్రత్యేకతలు వారికి ఉన్నాయి. అననీయ ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటిగా శిష్యుడుగా కనిపిస్తాడు అననీయ. అదే రీతిగా బర్నబా చాలా ప్రత్యేకమైన లక్షణాలు. ఈ రీతిగా ఎవరికి ఉండే ప్రత్యేకతలు వారికి ఉన్నాయి. ఎవరికి ఇచ్చే వరాలు ప్రభు వారికి అనుగ్రహించాడు. అయితే ఒక్కరి గురించి మనం ధ్యానం చేద్దాం క్లుప్తంగా. వారెవరంటే అననీయ. 10వ వచనంలో 9-10లో చూస్తే, దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అతన్ని పిలువగా అతడు ప్రభువా ఇదిగో ఉన్నానెనను. ఈ సందర్భం ఏమిటంటే, దమస్కు మార్గంలో అప్పటికి ఆ యొక్క సౌలు ప్రభు చేత ఏ రీతిగా ఆ మిట్ట మధ్యాహ్నం వేళ సంధించబడ్డాడో, పౌలు ఏ రీతిగా రక్షణలోకి నడిపించబడ్డారో ఆ సంగతి అక్కడ 5 వచనాలు మనం 9 వచనాల వరకు మనం చూస్తాం. ఇప్పుడు ఆ యొక్క 10వ వచనంలో అననీయకు ప్రభు వారు ఒక సంగతి తెలియజేస్తా ఉన్నాడు. అదేమిటంటే 10లో, దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనం అననీయ అతని పిలువగా అతడు ప్రభువా ఇదిగో ఉన్నా నేను. ప్రభు ఇక్కడ అననీయను ప్రభు పిలిచాడు. దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే, అననీయ ఎలాంటి వాడు అంటే ప్రభు యొక్క పిలుపు కొరకు ఎదురు చూచేవాడు. ప్రభు ఎప్పుడు పిలుస్తాడా అని ప్రభు యొక్క పిలుపు కొరకు ఎదురు చూచేవాడు. ప్రభు తన స్వరాన్ని వినిపించినప్పుడు ప్రభు స్వరాన్ని గుర్తుపట్టేవాడు. కాబట్టి ఎప్పుడు కూడా హీ వాజ్ ఆల్వేస్ ఇన్ కమ్యూనియన్ విత్ గాడ్. ప్రభుతో ఎప్పుడు కూడా ఆ రీతిగా మరి ఆ అనుబంధాన్ని కలిగి ప్రభుతో ఆ రీతిగా సంగతులను చర్చించడానికి ఎప్పుడు సిద్ధముగా ఉండేవాడుగా అననీయ ఉన్నాడు. హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ కమ్యూనియన్ అన్నట్టు కదా. ప్రభు మాట్లాడితే వెంటనే స్వరాన్ని గుర్తుపెడతాడు అననీయ. మన మొదటి సమూయేలు గ్రంథంలో 3వ అధ్యాయం మనం చూస్తాం. బాలుడైన సమూయేలు కదా 3 సార్లు ప్రభు పిలిచినా కానీ గ్రహించలేకపోయాడు. కానీ ఏలి ఉన్నాడు కనుక, వృద్ధుడు ఉన్నాడు కనుక, ఆత్మీయ తండ్రి ఉన్నాడు కనుక చెప్పగా ఆ సంగతి నేర్చుకున్నాడు. కానీ ఇక్కడ అననీయ ఆత్మీయంగా ఎదిగినవాడు, తన ప్రభు స్వరాన్ని ఎరిగినవాడు. ప్రభు మాట్లాడగానే వెంటనే స్పందించేవాడుగా ఉన్నాడు. స్పందించి ప్రభు ఏమి చెప్తాడో ఆ మాటలకు ప్రకారం ముందుకు సాగేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు పౌలు ఆ రీతిగా దమస్కు మార్గంలో పట్టుబడ్డాడు. ఆ యొక్క యోధా అనువాని వెంట తార్సు యోధా అనువాని వెంట మరి ఆ యొక్క అతను ఉండగా 3 దినాల నుంచి చూపు లేక అతను ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభువారు అననీయకి తెలియజేస్తా ఉన్నాడు, అననీయ ఇదిగో నీవు అననీయ నువ్వు అక్కడికి వెళ్ళు. అక్కడికి 11వ వచనంలో, అందుకు అననీయ ప్రభువా లేదంటే 11వ వచనం, అందుకు ప్రభు నీవు లేచి తెల్లినటువంటి వీధికి వెళ్ళి యోధాను వాని అంట తార్సు పడిన సౌలను వాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అని రక్షణ పొందిన పౌలుకు తెలియచేయగా అననీయ విన్నాడు. వినిన తర్వాత 13లో చూడండి, వెంటనే అననీయ అంటున్న మాట ఏంటో చూద్దాం. ఆ మాటలో మనకి ఏమర్థమవుతుందంటే, సంఘము ఎడల అననీయకున్నటువంటి బాధ్యత. he is concerned for the church. ఇందాక మొదటిదేమో he was a man of communion with God. ప్రభువుతో దినదినము సంభాషించేవాడు కదా ఒకటి. ఇక్కడేమో he has a concern for the church. సంఘం కొరకు ఆయన బాధ్యత గలవాడు. అంటా ఉన్నాడు, ఇదిగో అతను మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నువ్వు వెళ్ళు విచారించండి ప్రభు అంటా ఉంటే 13లో అననీయ అంటాడు కదా. అప్పుడు అననీయ, ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతన్ని కూర్చొని అనేకులను వింటిని, ఇక్కడ నుండి నామనుడు ప్రార్థన చేయరందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుడున్న అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చెను. వెంటనే ప్రభు పలికిన మాటకు ఈ రీతిగా అననీయ స్పందించాడు. అతను స్పందించిన విషయము ఆలోచన చేస్తే అది సబబుగానే ఉన్నది. కానీ ప్రభు వారికి అందరూ కావాలి కదా. ఇప్పుడే ఇందాక సహోదరుడు జ్ఞాపకం చేసినట్లుగా
ప్రభు పాపిని ప్రేమించేవాడు, పాపాన్ని ద్వేషించేవాడు కదా. ఇప్పుడు పౌలు రక్షణ పొందాడు కదా, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అతను బలపరచాలి. కనుక ఇప్పటి వరకు పౌలు జీవితం ఎలాగ ఉన్నా, కానీ ఇప్పుడు మునుపు మతస్థుడుగా ఉన్నాడు, ఇప్పుడు మార్గంలోకి వచ్చాడు కనుక అతన్ని నీవు బలపరచాలి, నీ వెళ్ళు అని అననీయకు తెలియజేస్తూ ఉన్నాడు. అననీయ తనకున్నటువంటి సమస్యాన్ని ప్రభువుకు తెలియజేసినప్పుడు 15 వచనం చూడండి. అందుకు ప్రభు, నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం నిన్ను భరించుటకు అతను నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అని ప్రభు తెలియచేయగా, ప్రభు మరలా చెప్పగా నీవు వెళ్ళు అనగానే, ప్రభు అననే ఆజ్ఞ ఇవ్వగానే ప్రభు మాటకు విధేయుడైనటువంటి అననీయ పౌలు మీద తనకు ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచనను వెంటనే విరమించుకొని ఇది ప్రభువు మాట కదా, ఆయన నా యజమాని, ఆయన నా కుమారి కదా, ఆయన ఏమి చెబితే నేను చేయవలసిన వాడిని అయి ఉన్నా, నా ప్రభు అనంత జ్ఞాని అయిన వాడు, ప్రభువుకు నేను ఎదురు చెప్పకూడదు, ప్రభు చిత్తం ఏమిటో ప్రభు చెప్తా ఉన్నాడు కదా అని నువ్వు వెళ్ళుము అనగానే అననీయ విధేయుడై వెళుతా ఉన్నాడు. 15 చూద్దాం. అందుకు ప్రభు, నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఎదుట నేను ఏర్పడిన సాధనమై ఉన్నాడు అని ప్రభు తన సంకల్పాన్ని పౌలు ఎలా తనకున్న చిత్తాన్ని తెలియజేసి ఉండగా, ఇతను నేను ఏర్పరచుకున్న సాధనం అయి ఉన్నాడు. సాధనం అంటే పాత్ర అని 2 సంఖ్య వేసి కింద 2 సాధనం పాత్ర, ఇతను నేను ఏర్పరచుకున్నటువంటి పాత్ర అని ఉన్నాడు. మునుపు అయోగ్యమైన పాత్రే కానీ, మునుపు పనికిరాని పాత్రే కానీ, ఇప్పుడు ప్రభు వారు తన చేతిలోకి ఆ పాత్రను తీసుకుంటా ఉన్నాడు కదా. 2 తిమోతి 2వ అధ్యాయం జ్ఞాపకం చేసుకుంటా, గొప్ప ఇంటిలో ఎలాంటి పాత్రలు ఉంటాయో, బంగారువి కదా, వెండివి, వెలగలవి కదా పాత్రలు ఉంటాయి. అలాగనే విలువలేనివి కూడా ఉంటాయి. కానీ ఇక్కడ మునుపు విలువలేని పాత్రను ఇప్పుడు విలువైన పాత్రగా దేవుడు ఏర్పాటు చేసుకుని ఉండగా అననీయ సంతోషిస్తా ఉన్నాడు. నువ్వు వెళ్ళు అనగానే విధేయుడైపోయి వెళ్ళినటువంటి అననీయ ఇక్కడ మనం చూస్తాం. 17లో చూస్తే, అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా సహోదరుడా, ఎంత మంచి మాట అంటావు, సహోదరుడా అన్నమాట కదా, సౌలా సహోదరుడా. ఎంతమంది ఈ భావం అననీయకు లేదు, కానీ దేవుని మాటకు లోబడుట వలన, దేవుని చిత్తానికి తల ఒగ్గడం వలన ఈ యొక్క సహోదర భావాన్ని గురించి నేర్చుకుని సౌలా సహోదరుడా అని వెళ్ళి సౌలు తల మీద చేతులుంచి అతన్ని బలపరుస్తా ఉన్నటువంటి ఈ యొక్క అననీయను మనం చూస్తాం. కనుక దేవుని బిడ్డలముగా, దేవుని చేతిలో పనివారులముగా ప్రభువు తన యొక్క పనికి నిన్ను నన్ను పిలుచుకుని ఉండగా, మనము కూడా అననీయను పోలి ప్రభు మనం ఎప్పుడు పిలుస్తాడా, ప్రభు మనతో దినదిన మాట్లాడతాడా అని అనే వాక్యము, ఆయన పాదాల దగ్గర వాక్యాన్ని తెరచి నిత్యము మనం ధ్యానం చేసే వారంగా ఉండాలి. ఆనాడు దర్శనంతో మాట్లాడాడు, ఈనాడు తన వాక్యంతో ప్రభు మనతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆర్థిక ప్రభు తమను మాట్లాడుతూ ఉండగా ప్రభు వారు మనకున్నటువంటి అపోహలను ఆయన దూరపరచి కదా, మనకు ఆత్మీయతను మనకు నేర్పించి తన పనిలో నాణ్యమైన వారిగా ముందుకు సాగడానికి ప్రభు సహాయము దయచేసేవాడుగా ఉన్నాడు. కానీ ఇక్కడ అననీయ ఒక నాణ్యమైనటువంటి పనివాడుగా అననీయ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అననీయ అతను ప్రభుతో ఎప్పుడు సంబంధం కలిగిన వాడుగా, ప్రభుతో మాట్లాడేవాడుగా, ప్రభు స్వరం వినటానికి ఎదురు చూచేవాడుగా ఉండేవాడుగా ఉన్నాడు. ప్రభు ఏదైనా చెప్తే దానికి ఎదురు చెప్పేవాడు కాదు. అట్ ద సేమ్ టైం సంఘం ఎల్ల తాను కన్సర్న్, బాధ్యత గలవాడు. సంఘములో సంఘానికి ఎవరు మేలు చేసేవారు, సంఘానికి ఎవరు కీడు చేసేవారు కదా, ఇలాంటి విచక్షణ, ఇలాంటి వివేచన సంఘంలో కలిగిన వ్యక్తిగా అననీయ ఉన్నాడు. నీవు నేను కూడా సంఘాలలో ఇలాంటి వివేచన నీవు నేను కలిగి ఉండాలి. సంఘానికి ఎవరు మేలు, సంఘానికి ఎవరు క్షేమం, సంఘానికి ఎవరు కీడు చేసేవారు, సంఘానికి ప్రభు భిన్నానికి శిరస్సును హత్తుకొనకుండా జీవించేవారు ఎవరు. ఈ రీతిగా సంఘంలో ఉన్న సమస్యలు మనం చాలా తప్పకుండా ఎల్లప్పుడు వాటిని మనం బేరీజు వేసుకోవాలి, వాటిని మనం స్టడీ చేయాలి కదా. అనని అలాంటి వాడు సంఘ క్షేమాన్ని కోరేవారే అలాగా చేస్తారు. అదేదిగా ఉన్నాడు కనుకనే మొదటిగా తనకు పౌలు గురించి తెలుసు కాబట్టి ఆ సంగతి చెప్పగా, కానీ
ప్రభు అన్నాడు కదా, కాదు కాదు, ఇది నేను ఏర్పడుకున్న పాత్ర అయి ఉన్నాడు, ఇతడు నేను ఏర్పరచుకున్న పాత్ర, అతను నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో నువ్వు చూస్తావు అని తెలియచేయగా తన మనసు మార్చుకున్నాడు, నేను మాటకు విధేయుడైపోయాడు, లోబడ్డాడు. సేవకులముగా, ప్రభు బిడ్డలముగా ప్రభు మనకు ఆదేశించగా ఆ సంగతిని మనం, ఆ మాటలకు మనం లోబడి చక్కగా ప్రభుత్వంలో మనం ముందుకు సాగవలసి వారమై ఉన్నాం. తర్వాత చివరిగా చూస్తే అంటా ఉన్నాడు కదా, సౌలా సహోదరుడా అని సౌలును ఆ ప్రేమ మరి పలికిన మాటలతో ప్రేమతో ప్రస్తావిస్తూ మాట్లాడుతూ సౌలును బలపరుస్తా ఉన్నాడు. ఆ ఒక్క మాట చేసి ముగించుకుందామండి. 17లో అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీ వచ్చిన మార్గంలో నీ కనబడిన ప్రభు యేసు నీ దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపడినట్టు నన్ను పంపి ఉన్నాడని చెప్పను. అప్పుడు అతని కళ్ళ నుండి పొరల వంటి రాళ్ళగా దృష్టి కలిగి లేచి బాప్తిజం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను అని మనం చూస్తాం. ఈ రీతిగా పౌలు యొక్క ఆత్మీయ జీవితంలో అతడి మొదటి ఆత్మీయ నడకలో సహకరించిన వాడు అననీయ అని మనం జ్ఞాపకము చేసుకోవాలి. ఈ రీతిగా అనేకులు ప్రభువులోకి నడిపించడానికి, ప్రభువులో బలపరచడానికి, సంఘాన్ని కట్టడానికి, ఇందాక జ్ఞాపకం చేసుకున్నాం కదా 9వ అధ్యాయం 31లో ఆ దినాల్లో యోదయ గలిలయ సమరయ సంఘం క్షేమాభివృద్ధి ఉంచుట అన్నమాట కదా, క్షేమాభివృద్ధి పొందుతూ అనే మాట మనం సంఘం అది కట్టబడతా ఉంది. కాన్వెంట్ ఇదిగో ఇలాంటి వారు ఉన్నారు కనుకనే నాడు అననీయ ఉన్నాడు, నేడు సంఘాల్లో అననీయులు కావాలి కదా. నాడు బర్నబా ఉన్నాడు, నేడు బర్నబాలు కావాలి. నాడు పేతురు ఉన్నాడు, నేడు పేతురులు కావాలి. నా తబితా ఉన్నది, నాడు ఆ పేదవాడైనటువంటి చర్మకడిన సీమోన్ ఉన్నాడు. ఇలాంటి వారు సంఘానికి క్షేమం కలిగించేవారు కదా. ఇలాంటి వారు సంఘాల్లో కావాలి. ఆర్థిక మనమందరము ప్రభు పనుల ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం దయచేయను కాక. థ్యాంక్ యూ అన్నగారు, చాలా చక్కని విషయం. నేడు మనము నడిపించే సంఘాలలో ఎలాంటి వ్యక్తులుంటే ప్రయోజనమో మనం విన్నాం. చాలా అమూల్యమైన సంగతులు చెప్పబడిన వర్తమానం కొరకు అన్న ఎన్ఏ పాల్ గారు ప్రార్థన చేస్తారు చెప్పబోయే వర్తమానం కొరకు. ఆ తర్వాత ఒక పల్లవి చరణం బ్రదర్ రాజారావు గారు సామర్లకోట సమీపం, అక్కడి నుంచి పాడతారు. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు నాయనా. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ రోజున మేము ఈ యొక్క తండ్రి మీడియా ద్వారా మేము ప్రార్థించే అవకాశం మాకు ఇచ్చినందుకు స్తోత్రములు ప్రభువా. మేము నీ జీవము కలిగిన వాక్యములను మేము వినగలిగేటువంటి మంచి అవకాశము, మరి ప్రార్థించే అవకాశము మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మరి యెహోషుయాసు గారు, మరి దయానంద క్రిస్టఫర్ గారు ప్రభువా, వారు చెప్పిన మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగనే మా ప్రియుడు సహోదరుడు రత్నరాజు గారు తండ్రి, వారి ద్వారా మీరు మాకు సెలవిచ్చిన మాటలను కూడా మేము విన్నాము ప్రభువా. మీ మాటలను తండ్రి మేము వింటూ ప్రభువా మమ్మల్ని మేము సరి చేసుకుంటున్నాం ప్రభువా. అవును తండ్రి, సంఘాభివృద్ధి కోసము, సంఘ క్షేమం కోసము ప్రభు సువార్త ప్రకటించే విషయంలోను, మరి ప్రభువును అనేకులకు పరిచయం చేసే విషయంలోను తండ్రి మీరు ఎవరెవరిని ఎలాగో ఉపయోగించుకున్నారు అనేటువంటి విషయాలను కూడా అవును తండ్రి అపోస్తుల కార్యములో 9వ అధ్యాయము తండ్రి ప్రభువా అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని వచనాలను కూడా మాకు ప్రియులు చూపించారు ప్రభువా. అవును తండ్రి, అందులో భాగంగా అననీయను, బర్నబాను, పేతురును, తబితాను, మరి చర్మకారుడైనటువంటి సీమోనును, వీరిని ప్రభువా మీరు ఉపయోగించుకొని ప్రభువా నీ యొక్క సంఘను అభివృద్ధి అవుటకును, అనేకులకు సువార్త ప్రసరించుటకును మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రములు. అందులో భాగంగా అననీయ అనేటువంటి భక్తుని ద్వారా ప్రభువా మరి సౌలుగా ఉన్నటువంటి ఒక హింసకుడు, నీ జనులను నీ ప్రజలను హింసించేటువంటి మహాహింసకుడు అయినటువంటి సౌలును తండ్రి, ఆయనను నీవు పిలిచినటువంటి రీతిని చూసి ప్రభువా ఆయన నేత్రములు పోగొట్టుకొని ఉండగా తండ్రి అతని దగ్గరికి పోవాలనేటువంటి నీ ఆదేశమును బట్టి ప్రభువా ఆయన ఎంతో దిగులు పడినా అయినా కూడా నీ యొక్క ఆజ్ఞను అనుసరించి అవును తండ్రి
అటువంటి హింసకుడు దగ్గరికి కూడా పోవడానికి సిద్ధపడ్డాడు కదా. అలాగనే తండ్రి ఇప్పుడు మేము కూడా ఎంతో మంది మా చుట్టూవారుగా ఉంటున్నారు, ఎంతో మంది హింసకులు, మరి దూషించేవారు, దూషకులు, మరి ప్రభువా హింసించేవారు, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా మా ముందు ఉన్న కూడా మీరు చెప్తున్నారు, వెళ్ళుడి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి మీరు నా నామమును ప్రకటించుడి, శిష్యులుగా చేయడి అని చెప్పినందుకు మీకు వందనాలు తండ్రి. అవును ప్రభువా, సువార్త ప్రకటించుడి అని చెప్పినారు. ఆ ఆదేశాన్ని మేము తండ్రి ప్రకటించాలి కదా. మీ యొక్క ఆఖరి ఆదేశము మా యొక్క ప్రథమ కర్తవ్యంగా మేము స్వీకరించాలి కదా. ఈరోజు మేము అన్నియ ద్వారా ఇది నేర్చుకున్నాం ప్రభువా. నీ మాటకు విధేయుడయ్యాడు. మరి సౌలు దగ్గరికి వెళ్ళమనగానే అవును తండ్రి, మొదట్లో అతని వెనకంజ వేసిన మీ మాటను బట్టి అతను వెళ్ళాడు. మరి ప్రభువా అతని దగ్గరికి వెళ్ళి సౌలు దగ్గరికి ప్రభువా సహోదరుడా అని పిలిచినట్లు మేము చూస్తున్నాం ప్రభువా. అవును తండ్రి, నీవు ఎన్నుకున్నటువంటి ప్రభువా ఎన్నికను గురించి ఆయనకు జ్ఞాపకం చేసి దేవుడు నిన్ను ఉపయోగించుకుంటాడు, మరి అందరికీ నువ్వు సువార్త చెప్పేవాడుగా అవుతావని ఆయనకు ప్రార్థించినప్పుడు ప్రభువా ఆయనకు నేత్రం వచ్చినట్లు చూస్తున్నాం. మరి ప్రభువా బ్యాప్టిజం కూడా తీసుకున్నట్లు చూస్తున్నాం, సేవకు సమర్పించుకున్నట్లు కూడా చూస్తున్నాం ప్రభువా. ఈ అన్ని కార్యాలు కూడా తండ్రి అననీయ ద్వారా సౌలుకు మీరు చేసిన ఈ యొక్క మంచి పనిని బట్టి వందనాలు. మేము కూడా ఉపయోగపడేటువంటి పాత్రలుగా మమ్మల్ని ఉపయోగించుకోనమని, మేము కూడా ఒక అననీయ లాంటి వారముగా సిద్ధ మనసుతో ఉండుటకు సహాయం చేయమని, ఇతరులకు మేము చెప్పే విషయంలో చెప్పేవారముగా ప్రభువా ఆ చెప్పేటువంటి మంచి మనసును మాకు అనుగ్రహించమని మరి తండ్రి మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. అలాగనే తండ్రి రేపు నెక్స్ట్ చెప్పబోయేటువంటి వాక్యం కోసం కూడా మేము ప్రార్థిస్తున్నాం. ఆ సహోదరుని కూడా ఆశీర్వదించండి. మేము ఇంకా ఆధ్యాత్మిక సత్యాలు నేర్చుకోవడానికి సహాయం చేసి నడిపించుతారని ఈ రోజంతా మీరు మాతో మమ్మల్ని బలపరిచి నడిపిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాలరాజు గారు. అన్న అదే సామర్లు కొట్ట అన్నారని మరలా నేను అనుమానం పడుతున్నానండి. ఓకే మీరే. ఓకే అన్న, వందనాలు అన్న. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నామండి. ఓ సోదరుడా సేవకుడా సాగిపో దేవుని సేవలనే పాట పాడుకుందాం. ఓ సోదరుడా సేవకుడా ఓ సోదరుడా సేవకుడా సాగిపో సేవలో విశ్వాసముతో. ఓ సోదరుడా సేవకుడా సాగిపో సేవలో విశ్వాసముతో. నెరవేర్చు ప్రభు చిత్తమును ఘనపరచు యేసుక్రీస్తును. నెరవేర్చు ప్రభు చిత్తమును ఘనపరచు యేసుక్రీస్తును. ఓ సోదరుడా సేవకుడా ఎన్నుకున్నాడు నిన్ను సువార్తకు పనివానిగా, చేసినాడు నీ పాదములను ఎంతో సుందరములుగా. ఎన్నుకున్నాడు నిన్ను సువార్తకు పనివానిగా, చేసినాడు నీ పాదములను ఎంతో సుందరములుగా. ప్రార్థించు ఆత్మలకై ప్రభు సన్నిధిలో, ప్రార్థించు ఆత్మలకై ప్రభు సన్నిధిలో. ప్రకటించు ప్రభునామం ప్రతి స్థలమందు, ప్రకటించు ప్రభునామం ప్రతి స్థలమందు. ఓ సోదరుడా సేవకుడా సాగిపో సేవలో విశ్వాసముతో.
ఓ సోదరుడా సేవకుడా, శోధనలు చుట్టుముట్టిన, ఆపదలు ఆవరించిన, వ్యాధి బాధ బాధించిన, ఆకలి బాధెదురైనా, శోధనలు చుట్టుముట్టిన, ఆపదలు ఆవరించిన, వ్యాధి బాధ బాధించిన, ఆకలి బాధెదురైనా, కలత చెందకు ఏ మాత్రమును, కలత చెందకు ఏ మాత్రమును, సాగిపో నిరీక్షణతో అంతము వరకు, సాగిపో నిరీక్షణ అంతము వరకు. ఓ సోదరుడా సేవకుడా, సాగిపో సేవలో విశ్వాసముతో. ఓ సోదరుడా సేవకుడా, సాగిపో సేవలో విశ్వాసముతో. నెరవేర్చు ప్రభు చిత్తమును, ఘనపరచు యేసుక్రీస్తును. నెరవేర్చు ప్రభు చిత్తమును, ఘనపరచు యేసుక్రీస్తును. ఓ సోదరుడా సేవకుడా, సాగిపో సేవలో విశ్వాసముతో. ఓ సోదరుడా సేవకుడా. వందనాలండి. థ్యాంక్ యూ బ్రదర్, చాలా అద్భుతంగా పాట పాడారు. చాలా సంతోషం. ఈ సమయంలో బ్రదర్ జోషి గారు ఒక 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనతో పంచుకుంటారు. శ్రద్ధగా ప్రతి ఒక్కరూ వినాలని ప్రేమతో, ఈయన సంపూర్ణ సేవకుడు కాబట్టి మన సేవకుల సదస్సులో బ్రదర్ కొన్ని బాధ్యతలు కూడా అప్పగించడం జరిగింది. చక్కగా బాధ్యతలు నిర్వర్తిస్తా ఉన్నారు. వారు మనతో 10 నిమిషాలు మాట్లాడతారు. మంచిదండి. మరి చేరువచ్చిన సేవకులకు, పెద్దలకు, అలాగనే పరిచారకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. వీళ్ళారా మరి సమయంలో చాలా చక్కటి సంగతులు దేవుని దాసుల యొక్క నోటి నుంచి మనం విన్నాము. అలాగే చక్కటి సంకీర్తన కూడా మనం విన్నాం. బ్రదర్ రాజారావు గారు మండపేట నుంచి చక్కటి కీర్తన పాడి మనకి వినిపించారు. మరి ఈ సమయంలో నాకు ఇవ్వబడినటువంటి ఈ కొద్ది సమయంలో ప్రభు మాటలు మనము ఈ సందర్భాన్ని అనుసరించి క్లుప్తంగా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం చదువుకుందాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. 7వ వచనం, నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలుకు కావలవానిగా నియమించి ఉన్నాను కనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. నేను మళ్ళా చదువుతున్నానండి. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలుకు కావలవానిగా నియమించి ఉన్నాను కనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరించవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, మీకు స్తోత్రములు. ఇంతవరకు నాయన మరి ముగ్గురు మీ దాసుల నోట నుంచి శ్రేష్టమైన సంగతులు మాకు వినిపించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మరి చక్కని సంకీర్తన కూడా మేము వినగలిగాం. అల్పుడను అయోగ్యుడను మీ మాటలు తేటగా పలుట చేతకాని వాడును. నా విద్య, నా జ్ఞానం ప్రభా మీరు ఎరుగుదురు, కనికరించమని క్లుప్తంగా యుక్తంగా మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని మా రక్షణకర్త యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రభు నందు దైవ సేవకులకు, పెద్దలకు, పరిచారకులకు ఈ సమయంలో చక్కటి సందేశాలు వినిపించబడతా ఉన్నాయి. ఈ సమయంలో యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయంలో ఒక వచన భాగాన్ని మన ధ్యానానికి ఆధారంగా మనం చదువుకున్నాం. దయచేసి గమనించండి, యెహెజ్కేలు ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఈయన శరలోని ప్రవక్త అంటారు. శరలోని ప్రవక్త. ఇర్మియా శరకి ముందు ప్రవక్త, శరలోని ప్రవక్తగా కూడా మనం ఇర్మియాని చూడగలం. కానీ యెహెజ్కేలు శరలోని ప్రవక్త అని మనం గమనిస్తాం. ఇర్మియా, యెహెజ్కేలు కూడా బహు క్లిష్టమైన సమయంలో ప్రజల మధ్య వర్తమానాలు అందించిన వారిగా మనం చూస్తాం. అయితే ఈయన సేవకుడిగా పిలువబడి ప్రభు పనికి అప్పగించబడి దైవ సేవలో కొనసాగుతున్నటువంటి వాడిగా ఉండగా ఈ 33వ అధ్యాయంలో చాలా శ్రేష్టమైన విషయాలు దేవుడు యెహెజ్కేలు ద్వారా ఆనాటి ప్రజలకు అందిస్తున్న సందర్భాన్ని మనం గమనించగలం. చూడండి, ఆయనతో ఏమేమి మాట్లాడుతూ ఉన్నాడో ఈ మాటలు మనం చూద్దాం. 33వ అధ్యాయము 2వ వచనం. నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనము. నేను మళ్ళా చదువుతున్నాను. నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనము అనే మాట ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. మాత్రమే కాకుండా 12వ వచనం చూడండి. 12వ వచనం. 12వ వచనం. వచనాన్ని కూడా మనం చూద్దాం. నీవు నీ జనులకు ఈ మాట తెలియజేయము. నాకు ఛార్జింగ్ తక్కువైందండి, అని చేతనే గమనించండి. 12వ వచనాన్ని చదువుకుందాం. మరియు నరపుత్రుడా, నీవు నీ జనులకు ఈ మాట తెలియజేయము అన్నాడు. ఈ మాట తెలియజేయము, నీ జనులకు అనే మాట గుర్తుపెట్టుకుందాం. తదుపరి 17వ వచనం చదువుకుందాం. 17వ వచనం. 17వ వచనం చూడండి. అయినను నీ జనులు యెహోవా మార్గము న్యాయము కాదని అనుకొందురు అన్నాడు. నీ జనులు అనే మాట మనం చూస్తున్నాం. నీ జనులు అనే మాట వ్రాయబడింది. అలాగనే 33వ అధ్యాయంలో 30వ వచనాన్ని చదువుకుందాం. మరియు నరపుత్రుడా, నీ జనులు అనే మాట ఇక్కడ వ్రాయబడింది. సారికి దేవుడైన యెహోవా చెప్పే మంచి మాట ఏమంటే నీ జనులు అనే పలికిన ఆ సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. కనుక ప్రియులారా, మాట్లాడుతూ తన హృదయ భారాన్ని వ్యక్తం చేస్తూ నీ జనులు అని పలికే మాట మనం చూస్తా ఉన్నాం. నేటి దినాల్లో నమ్మని వారు కోకొల్లలుగా ప్రపంచములో ఆధారగా వాలిపోతుండగా వారిని గురించి కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనేది కూడా మనము తప్పగా గ్రహించాలి అని మనం ఆలోచన చేస్తా ఉన్నాం. సామూహికంగా మనం కలుసుకోలేకపోయినా ఈ ఫోన్ ద్వారా ఈ విధంగా మనము కలుసుకొని దేవుని మాటలు, పాటలు వినుటకు దేవుడు మనకిస్తూ ఉన్న మంచి అవకాశాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే ఈ సమయంలో నాకు ఇవ్వబడిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి కూడా నేను దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 7వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 7వ వచనం. దైవజనులు, సహోదరులు
జోషి గారు ఈ వాక్యాన్ని ఆరంభించారు. అదే వాక్యం మీద నేను కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. 33వ అధ్యాయం 7వ వచనం. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీలకు కావలివానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. మరొక స్థలంలో మరొక మాట చదువుతున్నాను. యెషయా గ్రంథం 21వ అధ్యాయం 11, 12 వచనాలు కూడా చదువుతున్నాను. యెషయా గ్రంథం 21, 11, 12. కావలివాడ, రాత్రి ఎంత వేళైనది, కావలివాడ, రాత్రి ఎంత వేళైనది అని ఒకడు షేయిరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు. కావలివాడు ఉదయము నగును రాత్రియు నగును, మీరు విచారింపగోరిన ఎడల విచారించుడి, మరలా రండి అని అనుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఈ సమయంలో నేను చదివిన వాక్య భాగాన్ని ఆధారం చేసుకొని హెచ్కేలి గ్రంథం 33వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాట మనం చదువుకున్నాం. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీలకు కావలివానిగా నియమించి ఉన్నాను. నేను చెప్పబోయే అంశం కావలివాడు. కావలివాడు అనే ఆ అంశం మీద, కావలివారు అనే ఒక అంశం మీద నేను ఒక 7 మాటలు, కావలివాని యొక్క బాధ్యతలు ఏంటో ఒక 7 మాటల్ని నేను మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మనందరం కూడా ఈ జూమ్ లో, ఈ ఫోన్లో, ఈ కాన్ఫరెన్స్ లో ఉన్న, ఈ సదస్సులో ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఎవరికి వారు గుర్తించవలసిన సత్యం ఏంటంటే మనందరం కావలి వాళ్ళం. కావలి వాడిని ఇంగ్లీష్ లో వాచ్మెన్ అంటారు. మనందరం కూడా కావలివారం అని మనం గుర్తించాలి. దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత కావలి బాధ్యత. ఆదికాండం చూడండి 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే, ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం. మొట్టమొదటి మనుష్యుడు ఆదామును దేవుడు చేసినప్పుడు, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను అని మనం చూస్తాం. కనుక ఆదికాండం 2:15 ప్రకారం తోటకు కావలి, ఆదికాండం 3:24 ప్రకారం మార్గమునకు కావలి, ఆదికాండం 4:9 ప్రకారం తమ్మునికి కావలి, అలాగే అపొస్తలుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనంలో మందకు అనగా సంఘమును కాయుటకు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు అనే మాట. అంటే సంఘానికి కూడా మనం కావాలి. కనుక మనం ఎవరం అని అంటే కావలివారం. అది మనం గుర్తించాలి. తోటకు కావలి, మార్గమునకు కావలి, తమ్మునికి అనగా సహోదరునికి కావలి, అలాగే మందకు కావలి. ఇలా ఎన్నో వచ్చిన భాగాలు దేవుని వాక్యంలో మనం చూస్తాం. కనుక మనం ఎవరం అని అంటే కావలివారం అని మనం గుర్తించాలి. కావలివానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. నేను ఒక 7 బాధ్యతలు చెప్తాను. అన్ని సులభంగా గుర్తుండటానికి 7 W'లు చెప్తాను. అన్ని W'ల మీద నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కావలివాని బాధ్యతలు 7 W's. ఫస్ట్ W రండి దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఇలా ఉంది, నీవు వెళ్ళి కావలివాన్ని నియమింపుము, అతడు తనకు కనబడు దానిని తెలియచేయవలెను అని మనం చూస్తాం. మొదటి బాధ్యత, కావలివాని బాధ్యత మొదటిది వాచింగ్. ఫస్ట్ W వాచింగ్ అనగా మెలకువగా ఉండాలి. వాచ్మెన్ ఎప్పుడు మెలకువగా ఉండాలి. నిద్రపోతూ ఉండకూడదు, అశ్రద్ధగా ఉండకూడదు, అనాలోచితంగా ఉండకూడదు, తర్వాత అవిధేయతతో ఉండకూడదు. ఎప్పుడు కూడా మెలకువగా ఉండాలి. చూడండి యెషయా గ్రంథం 21:6 ప్రకారం,
నీవు వెళ్ళి కావలి వాణ్ణి నియమింపుము, అతడు తనకు కనబడు దానిని తెలియచేయాలి. సమాచారం అంతా తెలియచేయాలి. కనబడు దానిని అంటే ఆయన ఎంతో గమనిస్తూ వాచ్ చేస్తూ ఉండాలి. కావలివాడంటే వాచ్మెన్, వాచ్ మ్యాన్, వాచింగ్ ఉండాలి. ఫస్ట్ డబ్ల్యూ వాచింగ్ అంటే మెలకువగా గమనిస్తూ మెలకువతో మనం ఉండాలి. ఈ దినాల్లో ప్రాముఖ్యంగా ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి, తర్వాత ప్రతి సంఘ పెద్ద, అలాగే ప్రతి కాపరి సేవకుడు ఎంతో జాగ్రత్తగా మెలకువగా ఉండాలి. మనం కావలి వారం మెలకువగా ఉండాలి. వాచింగ్. రెండో డబ్ల్యూ చెప్తాను. సెకండ్ డబ్ల్యూ హెచ్కేల్ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. సెకండ్ డబ్ల్యూ హెచ్కేల్ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఇలా ఉంది. నేను చదువుతూ ఉన్నాను. నరపుత్రుడా, ఇశ్రాయేలీలకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయము. హెచ్చరిక, వార్నింగ్. సెకండ్ డబ్ల్యూ వార్నింగ్, వార్నింగ్ చేయాలి, హెచ్చరిక చేయాలి. కావలి వాడు గమనిస్తూ ఫస్ట్ వాచింగ్ చేస్తూ వాచ్ చేస్తూ, రెండోది ఏం చేయాలంటే హెచ్చరిక, వార్నింగ్ ఇవ్వాలి. అంటే ఏదైనా ఒక ప్రమాదం ఉన్నప్పుడు ఎవరు హెచ్చరిక చేయాలి అని అంటే కావలి వానిదే అని మనం చూస్తాం. సెకండ్ డబ్ల్యూ వార్నింగ్. థర్డ్ డబ్ల్యూ చూడండి దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథం 130వ కీర్తన 6వ చరణం. కీర్తనలు 136లో గనక మనం చూస్తే అక్కడ మరొక మాట నేను చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 130వ కీర్తన 6వ చరణం. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుకొనుట కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే అనే మాట. అంటే కావలి వాని బాధ్యత ఏంటంటే కనిపెట్టుట, అంటే వెయిటింగ్. ఫస్ట్ డబ్ల్యూ వాచింగ్, సెకండ్ డబ్ల్యూ వార్నింగ్, థర్డ్ డబ్ల్యూ వెయిటింగ్. కావలి వాళ్ళు కనిపెట్టుకోవాలి. కావలి వానికి ఓపిక ఉండాలి, సేవకునికి ఓపిక ఉండాలి, తర్వాత పెద్దకు ఓపిక ఉండాలి. మనందరికీ ముఖ్యంగా ఏముండాలంటే ఓపిక ఉండాలి. కావలి వాడు ఓపికతో రాత్రంతా ఉదయం కొరకు కనిపెట్టుకుంటాడు, నిద్రపోడు. రాత్రంతా కూడా కనిపెట్టుకునే ఉంటాడు. ఎప్పుడు ఉదయం అయ్యిద్దా, ఎప్పుడు నా బాధ్యతను నేను చక్కగా నిర్వర్తించగలను అని ఎంతో జాగ్రత్తగా ఆయన కనిపెట్టుకొని ఉంటాడు. మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ డబ్ల్యూ వాచింగ్, సెకండ్ డబ్ల్యూ వార్నింగ్, థర్డ్ డబ్ల్యూ వెయిటింగ్, ఫోర్త్ డబ్ల్యూ చెప్తాను చూడండి. 4వది కావలి వాని యొక్క 4వ బాధ్యత ఏంటి అని అంటే విలాప వాక్యములు 2వ అధ్యాయం 18వ వచనం. రండి దేవుని వాక్యంలో విలాప వాక్యములు 2వ అధ్యాయం 18వ వచనం. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొర్రపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. విరామము కలగనీయకు, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. అంటే కావలివాడు నిద్రపోకూడదు, కంటి పాపను విశ్రమింపనీయకూడదు, కన్నీరు పారనిమ్ము అనే మాట. అంటే వీపింగ్, కన్నీరు కారవటం, ఏడవటం. ముఖ్యంగా ఈ దినాల్లో ఓ కావలివాడా, ఓ సేవకుడా, ఓ పెద్ద, నా బాధ్యత ఏంటనంటే మన చుట్టూ ఎంతో మంది నశించిపోతూ ఉన్నారు, ఎందరో చనిపోతూ ఉన్నారు, ఎందరో నిరాశ్రయులు అవుతున్నారు, ఎందరో దుఃఖంలోకి వెళ్ళిపోతున్నారు. ఇలా చూసిన వాళ్ళు అలా జీవితాలు కనుమరిపోయిపోతున్నాయి. కావలి బాని బాధ్యత ఏంటనంటే ఈ తెగులు ఆగాలని, ప్రజలు క్షేమంగా ఉండాలని మన కంటి పాపను విశ్రమింపనీయకూడదు. అంటే మనం కొనుక్కకూడదు, మనం కన్నీరు కార్వాలి. 4వ డబ్ల్యూ వీపింగ్, అది 4వది. 5వ డబ్ల్యూ చెప్తాను రండి. 5వది మనం గమనిస్తే తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక చూడండి, 5వ అధ్యాయం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక
5వ అధ్యాయంలో నేను 5, 6, 7, 8 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం నేను 5 నుంచి 8 వరకు చదువుతున్నాను. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందము. నిద్రపోవు వారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనం పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచం, రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణం ధరించుకొందుము అని ఉంది. ఇదే మాట మనకి ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12 నుంచి 17 వరకు కూడా కావలి వాడు ఎప్పుడూ కూడా యుద్ధం ఖడ్గం తన చేత్తో పట్టుకొని పోరాటానికి ఎప్పుడు రెడీగా ఉంటాడు. అంటే 5వ W వార్ అంటే పోరాటం, వార్ పోరాటం, యుద్ధం. మనం ఒక యుద్ధ భూమిలో ఉన్నాం. భూమి మీద నరుని దినాలు యుద్ధం అని మనం చూస్తాం. కనుక మనం ఒక యుద్ధ కాలంలో ఉన్నాం. కనుక మనం పోరాడేది మన కంటికి కనబడే వాటితో కాదు. ఈ రోజున మన కంటికి కనబడని ఒక చిన్న వైరస్, కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తూ ఉంది. ఎందరో దీని బారిన పడి విలవిల్లాడిపోతున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మనం కూడా పోరాటం కనబడని ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతో కావలివాడు పోరాడతాడు, ఎప్పుడు రెడీగా ఉండాలి పోరాటానికి. వార్, ఇది 5వ W. 6వ W చెప్తాను రండి. 6వది ఏంటనంటే కావలి వాణి యొక్క 6వ బాధ్యత. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 8వ వచనం రండి. యెషయా గ్రంథం 52వ అధ్యాయం నేను 8వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. అక్కడ ఇలా ఉంది, ఆలకించుము, నీ కావలి వారు పలుకుచున్నారు, కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు, పాటలు పాడుచున్నారు. అంటే కావలి వాణి 6వ బాధ్యత వర్షిప్ చేయాలి. కావలివాడు ప్రభువుని ఆరాధించాలి. మన బాధ్యత ఏంటనంటే పరిస్థితులు ఎలా ఉన్నా సరే, అంజూరపు చెట్టు పూసినా పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించినా ఫలించకపోయినా, ఒలీవా చెట్లు కాపుకొచ్చినా రాకపోయినా, శాలలో ఉన్నా లేకపోయినా, రక్షణకర్త అయిన మన దేవుని యందు ఆనందిస్తూ మనము కావలి వారు బిగ్గరగా పాడుచున్నారు అనే మాట యెషయా 52:8 మనం చూస్తాం. పాడాలి, వర్షిప్పింగ్. అది 6వ W. చివరి W చెప్పి నేను ముగిస్తాను. 7వది. కావలి వాని యొక్క 7వ బాధ్యత ఏంటి అనంటే విట్నెసింగ్, అనగా సాక్ష్య జీవితం. విట్నెసింగ్ అన్నమాట. హెచ్కేల్ గ్రంథం 33వ అధ్యాయం 7-8 వచనాలలో ఆ మాట మనం చూస్తాం. విట్నెసింగ్ అనగా మనం ప్రభువుకి సాక్షులం. ఇప్పుడు కావలివాడంటే వాచ్మెన్. మనకు బాధ్యత దేవుడు ఇచ్చాడు. మన ఇళ్లలో కూడా కొన్నిసార్లు వాచ్మెన్ పెడతాం. ఒక అపార్ట్మెంట్ కో వాచ్మెన్ ఉంటాడు. ఆ బిల్డింగ్ లో ఏదైనా ఎవరైనా ఎత్తుకొని వెళ్ళిపోతే ఎవరిని అడుగుతారు అని అంటే వాచ్మెన్ అడుగుతాం. కానీ వాచ్మెన్ నాకు తెలియదు సార్, అది ఎవరు తీసుకెళ్లారో ఏంటో నాకు తెలియదు అని అంటే అతను కావలి సరిగా కాసినట్లు కాదు. కనుక కావలి వాని బాధ్యత ఏంటనంటే సాక్ష్యం ఇచ్చే. మనం సాక్షులం, మీరే నాకు సాక్షులు. అపోస్తుల కార్యాలు 2:32 ప్రకారం మనం సాక్షులం. తర్వాత ఇంకో మాట, అదే హెచ్కేల్ గ్రంథం 33వ అధ్యాయం 8వ వచనంలో కూడా మన చుట్టూ ఎంతో మంది నశించిపోతూ ఉంటే వాళ్ళకి మనం సాక్షిగా బ్రతకాలి. మనం సాక్షులం అండి. ఇక్కడే ఒక నా హృదయంలో ఉన్న భారభరితమైన ఓ మాట చెప్తాను, వినండి. దయచేసి జాగ్రత్తగా ఈ మాట వినండి. మనం ఏదో ఒక రోజున చనిపోతాం, మనందరం చనిపోతాం. కరోనా రాకపోయినా, ఇప్పుడు చాలా మంది కరోనా కోసం ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా కరోనా అంటకుండా సహాయం చేయాలి. నేను ఒక మాట చెప్తాను వినండి. కరోనా అంటకపోయినా కలకాలం భూమి మీద బ్రతికే వాళ్ళు ఎవరు లేరండి. అవునా కాదా చెప్పండి? కరోనా అంటకపోయినా కలకాలం భూమి మీద ఎవరో ఉంటాం. అయితే ఒక మాట, ఏదో ఒక రోజు మనం చనిపోతాం. మనం చనిపోయినప్పుడు మన శరీరం సమాధిలోనికి వెళ్ళద్ది.
మన సాక్ష్యం సమాజంలోనికి వెళ్ళదు. మళ్ళా చెప్తాను ఈ మాట. మనం చనిపోయినప్పుడు మన శరీరం సమాధిలోనికి వెళ్ళద్ది, మన సాక్ష్యం సమాజంలోనికి వెళ్ళాలి. అంటే మనం ఎలా బ్రతకాలో ఆలోచించండి. మనం బాగా బ్రతకాలి. మీకు చిన్న జరిగిన ఒక సంఘటన చెప్పి, నా సమయం కొంచెం ఎక్కువైంది, దయచేసి క్షమించండి. ఒక చిన్న జరిగిన సంఘటన చెప్పి నేను ముగిస్తాను. మనకి స్వాతంత్ర్యం రాక మునుపు అస్సాం, మన దేశంలోనే అస్సాం అనే రాష్ట్రంలో గ్యారో అనే ఒక తెగ వాళ్ళు ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు ట్రైబల్స్, కోయవాళ్ళు, గ్యారో అనే ఒక తెగ వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ తెగలో ఒక ఆయన పేరు, ఆ తెగకి ఆ కాలంలో ఒక మిషనరీ వచ్చి వారికి సువార్తను చెప్తే నాన్ సింగ్ అనే ఒక ఆయన యేసు ప్రభుని నమ్ముకున్నాడు. నాన్ సింగ్ ఆయన పేరు. ఆయన రాసిన పాట ప్రపంచంలో చాలా మందికి తెలుసు. ఆయన రాసిన పాట ఏంటంటే, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. ఇది నాన్ సింగ్ అనే ఒక ఆయన అస్సాం దేశంలో, ఆ రాష్ట్రంలో గ్యారో అనే తెగకు చెందినవాడు. ఆయన రాసిన పాట. అంటే అది గ్యారో భాషలో రాశాడు. దాన్ని సాధు సుందర్ సింగ్ గారు ఆయన ఇంగ్లీష్లోనికి ఆ పాటని ట్రాన్స్లేషన్ చేశాడు. మీలో ఎవరైనా ఫోన్లో గూగుల్లోకి వెళ్ళి ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అనే పాట ఎవరు రాశారు అని మనం గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ పాట సాధు సుందర్ సింగ్ అని వస్తుంది. కానీ సాధు సుందర్ సింగ్ గారు రాసిన పాట కాదు అది. ఆ గ్యారో తెగలో ఉన్న నాన్ సింగ్ అనే ఒక ఆయన రాసిన పాట. నాన్ సింగ్ అనే ఒక ఆయన యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. తర్వాత తన భార్య నమ్ముకుంది. తర్వాత తనకి ఇద్దరు కొడుకులు నమ్ముకున్నారు. ఆ తెగలో మొట్టమొదటిగా నమ్ముకున్నది నలుగురే. తర్వాత వాళ్ళు ప్రభువుని ఆరాధిస్తూ సేవిస్తున్నారు. ఈ విషయం ఆ తెగ వాళ్ళందరికీ తెలిసిపోయింది. ఆ తెగలో ఒక నాయకుడికి మిగతా వాళ్ళు వెళ్ళి ఈ విషయాన్ని చెప్పారు. మన తెగలో నాన్ సింగ్ అనే ఆయన మనం పూజించే ఇష్ట దైవాలను కాకుండా వేరే ఎవరో ఒక బయట దేవుణ్ణి, ఓ క్రొత్త దేవుణ్ణి నాన్ సింగ్ పూజిస్తున్నాడు. అలా మనం చేస్తే మన దేవతను అవమానపరిచినట్లే కదా, ఏం చేద్దాం అని అంటే నాన్ సింగ్ని కుటుంబాన్ని రాజు తీసుకొని రమ్మన్నాడు. ఆ గ్యారో తెగ రాజు తీసుకొని రమ్మన్నాడు. తీసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత రాజు చెప్పాడు, నాన్ సింగ్ నీవు మన దేవుణ్ణి పూజించట్లేదని తెలిసింది, నిజమేనా అని అంటే నిజమే దొర అని అన్నాడంట. అప్పుడు ఈ నాన్ సింగ్ ని రాజు ఏం చెప్పాడంటే, నీవు ఆ దేవుణ్ణి, నీకు 1 దినాలు సమయం ఇస్తున్నాను, ఈ నెలలో నీవు గనక ఆ దేవుణ్ణి విడిచిపెట్టకపోతే నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తాం అని అన్నాడంట. 1 దినాలు ఓపిక పట్టారు. ఆ 1 దినాల్లో ఈ పాట రాశాడు ఆయన. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. ఆ దినాల్లో రాసిన పాట. ఆ తర్వాత 1 దినాలు అయిపోయింది. తర్వాత రాజు, ఆ తెగ వాళ్ళంతా, గ్యారో తెగ వాళ్ళందరూ కూడా నిలబడ్డారు. మధ్యలో నాన్ సింగ్ కుటుంబాన్ని నిలబెట్టారు. నిలబెట్టిన తర్వాత రాజు అడిగాడు, నాన్ సింగ్ మరి యేసు ప్రభువుని విడిచిపెడతావా లేదా చంపేయమంటావా అని అంటే నాన్ సింగ్ అలా చెప్పాడట, రాజా యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయన నమ్ముకుంటే పరలోకం ఉంది, నమ్మకపోతే నరకం ఉంది. మేమైతే వెనక్కి తిరిగేది లేదు, యేసును విడిచిపెట్టేది లేదు, ఆయనకు మేము సాక్షులంగాని బ్రతకాలనుకుంటున్నాం అని అన్నాడంట. వెంటనే రాజు కోపంతో ఒక బలవంతుడు, చాలా బలమైన వానికి వాళ్ళ కొడుకుని చంపండి అన్నాడంట. ఆ బలవంతుడు వాళ్ళ కొడుకుని, చిన్న కొడుకు 10 సంవత్సరాల కుమారుని కాళ్ళు పట్టుకొని గిరాగిరా విసిరి ఒక బలమైన రాయికి తలను కొట్టాడంట. తల చితికిపోయింది. అక్కడికక్కడే పెద్ద కుమారుడు చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ రాజు ఈ నాన్ సింగ్ ని అడిగాడంట, నాన్ సింగ్ మరి నీ కొడుకు చచ్చిపోయాడు, యేసు ప్రభువుని విడిచిపెడతావా అని అంటే ఆయన ఇలా అన్నాడంట, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. వెనక్కి తిరిగేది లేదు దొర అన్నాడంట. వెంటనే రెండో కొడుకుని చంపండి అన్నాడంట. రెండో కొడుకుని కూడా గిరాగిరా తిరిగి బండకేసి కొడితే తల పగిలిపోయి చిన్న కొడుకు చచ్చిపోయాడు. భార్య ఏడుస్తుంది, ఈయనకి ఏడుపు వస్తుంది, చాలా దుఃఖంలో ఉన్నాడు. కానీ వెనక్కి తిరిగే లేదని భార్యను ఓదారుస్తూ ఉన్నాడు. రాజు అడిగాడు,
దొర అడిగాడు, నాన్ సింగ్ ఇప్పుడైనా యేసుప్రభుని విడిచిపెడతావా చెప్పు అని అంటే, లేదు దొర, యేసుప్రభువే నిజమైన దేవుడు, చావనైనా చస్తామే కానీ ప్రభువుకు సాక్షులుగానే బ్రతుకుతాం. వెంటనే రాజు భార్యను తీసుకెళ్లి చంపండి అన్నాడండి. భార్యను మధ్యలో నిలబెట్టారు, బాణాన్ని వేశాడు ఒక ఆయన దొర. అందులో ఒక నేర్పరి బాణాన్ని విసిరేటప్పటికి ఆమె ఎదలోని గుచ్చుకుంది. అలా గుచ్చుకోవటంతో ఆమె లోపల నుంచి రక్తం వస్తా ఉంది. రక్తం వస్తా ఉంటే భార్య భర్తనే చూస్తా ఉంది. రాజు ఆ దొర అడుగుతున్నాడు, నాన్ సింగ్ విడిచిపెడతావా యేసు ప్రభుని అని అంటే, భార్యను చూస్తూ ఆయన అన్నాడంట, మేము యేసు ప్రభుని నమ్ముకున్నాం, వెనక్కి తిరిగేది లేదు, ప్రభువుని విడిచిపెట్టేది లేదు. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. ఇంకో బాణం వేశాడు, భార్యకి మళ్ళీ గుచ్చుకుంది, ఆమె కింద పడిపోయింది. భర్తనే చూస్తూ ఉంది, వెనక్కి తిరిగేది లేదు, ప్రభు దగ్గర కలుసుకుందాం కానీ వెనక్కి తిరిగేది లేదు అంటూ ఉండగానే భార్య చనిపోయింది. మళ్ళా ఆ దొర అడిగాడంట, నాన్ సింగ్ చివరిసారిగా నీకు అవకాశం ఇస్తున్నాను, ఇప్పుడైనా సరే యేసు ప్రభుని విడిచిపెడతావా, నువ్వు కూడా చచ్చిపోతావా అని అంటే, రాజా మీరు నన్ను చంపినా పర్వాలేదు కానీ యేసు ప్రభుని విడిచిపెట్టేది, నేను ప్రభువుకి సాక్షిగానే బ్రతుకుతాను, నా ప్రభువుని విడిచిపెట్టేది లేదన్నాడు. వెంటనే రాజు మరల ఆజ్ఞాపిస్తే నాన్ సింగ్ అని తీసుకెళ్లారు. నాన్ సింగ్ మధ్యలో నిలబడ్డాడు, బాణం వేశాడు, రక్తం బలబలా కారుతుంది. పాట పాడుతున్నాడు ఆయన, పాట పాడుతున్నాడండి. నాన్ సింగ్ పాట పాడుతున్నాడు, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. మళ్ళా ఇంకో బాణం వేశాడు, అదే పాట పాడుతున్నాడు, ఇంకో బాణం వేశాడు, రక్తం కారుతా ఉంది, చెప్పలేదు కానీ ఆయన ప్రభుని గురించి ప్రకటిస్తా ఉన్నాడు. తర్వాత చాలా బాణాలు వేశారు, పడిపోతూ చనిపోతూ సంతోషంగా నవ్వుకుంటూ పాట పాడుతూ చనిపోతూ, రాజా యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయనే లోక రక్షకుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయన ద్వారానే నిత్య జీవం అని చెబుతూ నాన్ సింగ్ చనిపోయాడు. చనిపోయిన కొద్ది దినాలకి ఆ రాజులో దేవుడు కార్యం చేయటం మొదలెట్టాడు. ఏంటి, కళ్ళ ముందు కొడుకు చచ్చిపోతున్నా, తలబగిలి చచ్చిపోతున్నా, భార్య చచ్చిపోతున్నా, యేసు ప్రభువే నిజమైన దేవుడని ఇంత ఎలా నిలబడగలిగాడు నాన్ సింగ్ అని చెప్పి దేవుడు కార్యం చేశాడు. నేను ఎంతో సంతోషంతో చెప్తున్నాను, ఈ రోజున అస్సాం రాష్ట్రంలో గ్యారో తెగ అంతా కూడా యేసు ప్రభుని నమ్ముకున్నారు. అద్భుతం కదా, గ్యారో తెగ అంతా కూడా యేసు ప్రభుని నమ్ముకున్నాడు. తెగ యేసు ప్రభుని నమ్మారండి. నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, నేను చూపించడానికి సమయం లేదు కానీ వాళ్ళ ఫోటోలు అవన్నీ మీకు చూపిస్తే ఆశ్చర్యపోతారు. ఆ నాన్ సింగ్ ని, తర్వాత ఆయన స్టోరీ మీరు నెట్ లో చదవండి, మీకు అర్థమైపోద్ది. కనుక తెగ యేసు ప్రభుని నమ్ముకున్నారు. క్రీస్తునందు ప్రియ సేవకుడా, పెద్ద సంఘ పెద్ద, మనం ఎవరం అనంటే మనం కావలివారు. నీకో బాధ్యత ఉంది, నీకు నాకో బాధ్యత ఉంది. 7 బాధ్యతలు ఉన్నాయి. 7W చెప్పాను. 1 వాచింగ్, 2వది వార్నింగ్, 3వది వెయిటింగ్, 4వది వీపింగ్, 5వది వార్ యుద్ధం, తర్వాత 6వది వర్షిపింగ్, 7వది విట్నెస్. 7 W'లను కూడా అది మన బాధ్యతగా మనం గుర్తించి, ఒకే ఒక్క జీవితం, మనం ఎప్పుడు పోతామో మనకు తెలియదు, మనం ఎప్పుడు పోతామో ఎవరికీ తెలియదు, అది కూడా త్వరగా గతించిపోతుంది. కాబట్టి బ్రతికినంత కాలం మనం ప్రభు కోసం ప్రకటిస్తూ, ప్రభు గురించి జీవిస్తూ, ప్రభు కోసమే బ్రతికి ఆ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ ప్రేమ వందనాలు. వావట్టు రాజ్పల్ అన్న. థ్యాంక్ యూ తమ్ముడు. ప్రియులారా, చాలా చక్కని విషయాలు, కావలివాని బాధ్యతలు ఎంతో స్పష్టంగా వివరంగా వ్రాయబడ్డాయి. వాటిని చాలా తేటగా కొద్ది నిమిషాల్లోనే మనకి అందించారు. నిజమే, ప్రతి ఒక్కొక్కరు కావలివారుగానే ఉండాలి. కంటిని కాపాడుకునే కావలిగా
నోటిని కాపాడుకునే కావలిగా, చెవులను కాపాడుకునే కావలిగా, చేతులను కాపాడుకునే కావలిగా, కాళ్లను కాపాడుకునే కావలిగా, హృదయాన్ని కాపాడుకునే కావలిగా, దేవుడు అప్పగించిన పని ఉందే మీకు, ఆ పనిని కాపాడుకునే కావలిగా, సంఘమైతే సంఘాన్ని, ఉద్యోగమైతే ఉద్యోగాన్ని, కుటుంబాన్ని అయితే కుటుంబాన్ని, బిడ్డలనైతే బిడ్డలు, ఇలా ప్రతి వారిని కాపాడుకోవలసిన బాధ్యత ఉంది. నిజమే, మన కళ్ళ ముందు ఎంతో మంది వెళ్ళిపోతున్నారు, దాటిపోతున్నారు. వారి విషయంలో మనం జాగ్రత్త కలిగి వారిని మనము కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా మన మీద ఉంది అని ప్రభు పక్షాన ప్రేమతో మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న విజయ్ కుమార్ అంకుల్ ప్రార్థన చేస్తారు. ముంబై నుండి విజయ్ కుమార్ అంకుల్ ప్రార్థన చేస్తారు. తర్వాత కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. ప్రార్థన చేద్దాండి. సర్వ కృపానిధి అయిన మా పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఉదయకాలం మా తండ్రి సేవకుల సదస్సులో నేను మా తండ్రి ఇంతవరకు మాట్లాడిన దైవజనులు ప్రార్థన చేస్తున్నాం. సేవలో మా తండ్రి మరి సౌడు హరిశ్చంద్ర గారి ద్వారా తెలుసుబట్టి నాయన మా తండ్రి 7 సంగతులు బట్టి సృష్టిస్తున్న ప్రభాని నేను నమ్మిన వారు ఎలాగో కావిలి వారుగా ఉండాలో క్లుప్తంగా మా తండ్రి నీ రాష్ట్రం ద్వారా మాట్లాడించినారు. మరి ఆ యొక్క ఒక్క మనిషి వల్ల మా తండ్రి నార్త్ ఈస్ట్ అంతా కూడా ప్రభా మిమ్మల్ని నమ్ముకున్నట్లుగా మీరు కార్యం చేశారు. అలాగే ప్రభా మా తండ్రి ఆయన నమ్మిన దేవుడే నిజమైన దేవుడే వారు నమ్మినట్లుగా తన సాక్ష్యాన్ని బట్టి ప్రభా వారు నమ్ముకున్నట్లు కార్యం చేశారు. అందరూ పరిస్థితిస్తున్నాం ప్రభా. ఆయన నమ్మిన ప్రతి వ్యక్తి ఒక కావలివాడుగా, ప్రతి సేవకుడు ఒక కావలివాడుగా, ప్రతి విశ్వాసి ఒక కావలివాడుగా మా యొక్క బాధ్యతలు నిర్వర్తించినట్లయితే ప్రభా ఆ సాక్ష్యాన్ని బట్టి అనేకులు ప్రభా మార్చుకుంటారని మరి మా తండ్రి సౌదరు ద్వారా క్లుప్తంగా మాట్లాడినారు ప్రభా. మరి సౌదరు ఇంకా బలపరచండి. ఇంతకు ముందు మాట్లాడినటువంటి దైవజనులందరూ ప్రార్థన చేస్తున్నాం. రాష్ట్రాలు గారిని సంవత్సరం తడు మాత్రం పూర్తిగా మీరు వాళ్ళకు 2వ స్థితిలో కూడా మీ కృషి చేత మీ ఆత్మ చేత బలపరిచి మీరు వాడుకుంటున్న దాన్ని బట్టి స్తోత్రం తెలుస్తున్నాం. ఇంకా జరిగే కూడికలో ఈ సరితో నుంచి అన్ని విధాల మీ నామకి మాయము కలిగించుకున్నారని మా ప్రభు యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అంకుల్. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనలను ప్రేమించి ఉదయం 10 గంటల నుండి దాదాపుగా ఈ సమయం వరకు కూడా తన రెక్కల నీడలో మనను కాపాడారు. సుమారు 5 వర్తమానాలు మనం విన్నాం ఇప్పటి వరకు. 5గురు ప్రార్థనలు కూడా చేశారు, పాటలు కూడా విన్నాం. ఇలాగే రోజంతా కొనసాగితే బాగుండు, ఇలాగే జీవితం అంతా కొనసాగితే బాగుండు అనే ఆశ ఎంతమందికి ఉంది? అలాగే దాదాపు 400 రోజులుగా కొనసాగుతూనే వస్తుంది పరిచర్య. ఇట్లా యాక్చువల్గా మరి దైవ సేవకులందరూ కలిసి రావాలి. మరి వారందరూ ఇక్కడికి ఆఫ్లైన్లో చేరుకోలేని కారణం చేత ఈ కూడిక ఈ విధంగా జరిపించడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి మీకున్న ఆసక్తిని బట్టి కొందరు జాయిన్ అయ్యారు. అందును బట్టి నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను, ప్రభువును మహిమపరచుచూ ఉన్నాను. ప్రభువుకు వెళ్ళవలసిన ప్రభావాన్ని ఆయనకు ఆరోపించుచూ ఉన్నాను. ప్రియులారా, కొద్ది నిమిషాలు నేను కూడా ఓ చిన్న సందేశాన్ని మీకు చాటగా చెప్పాలని ఆలోచన చేస్తూ ఉన్నాను. సంఖ్యాకాండం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి సంఖ్యాకాండం
మొదటి అధ్యాయం, సంఖ్యాకాండం మొదటి అధ్యాయం 48వ వచనం. ఏలయనగా యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చి ఉండెను, నీవు లేవి గోత్రమును లెక్కింపకూడదు అని చెప్పాడు. 50, నీవు సాక్ష్యపు గుడారం మీదను దాని ఉపకరణములన్నిటి మీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీలను నియమింపుము. వారే మందిరమును దాని ఉపకరణములన్నింటినీ మోయవలెను. మందిరమును దాని ఉపకరణములన్నింటినీ మోయవలెను అన్నాడు. ఆ తర్వాత వారు మందిరపు సేవ చేయుచు దాని చుట్టూ దిగవలసిన వారై ఉందరు. 51వ వచనం, మందిరము సాగబోవునప్పుడు లేవీలే దాని విప్పవలెను, మందిరము దిగునప్పుడు లేవీలే దాని వేయవలెను. 53వ వచనం, ఇశ్రాయేలీల సమాజం మీద కోపము రాకుండునట్లు లేవీలు సాక్ష్యపు గుడారము చుట్టూ దిగవలెను, వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటినన్నింటినీ తప్పకుండా ఇశ్రాయేలీలు చేసిరి. చిన్న ప్రార్థన చేస్తున్నాను, దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. మహిమగల మా ప్రియ ప్రభువా, స్తోత్రం. చదివిన లేఖన భాగమును దీవించమని కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడి మహిమ పొందుతారని మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినులమై వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వచనాలు తేటగా గమనించండి. వీలైతే లైవ్ ఇవ్వండి ప్రోగ్రాం. దేవుని గ్రంథంలో లేవీలను గూర్చిన వివరాలు స్పష్టంగా వ్రాయబడ్డాయి. ఇశ్రాయేలీలలో నుండి లేవీలు, లేవి గోత్రీకులలో నుండి అహరోను వంశస్థులు. మీరు స్పష్టంగా గుర్తించాలి, ఇశ్రాయేలీలలో నుండి లేవీలు, లేవీలలో నుండి అహరోను వంశస్థులు. అహరోను వంశస్థులేమో ప్రధాన యాజకత్వము జరిగించాలి, లేవీలేమో